ఇటప్పుడు పని చేయం కదా, ఇంట్లో మనమే వెళ్ళి తీసుకొచ్చాల్సి ఉంటుంది. ఓకే, ఎనీవే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఐటమ్స్, మన హౌస్కి ఏదైతే కావాలనుకుంటున్నామో కిరాణా స్టోర్స్కి వెళ్ళి చెప్తాం పలానా ఐటమ్స్ ఇలా కావాలి అని. అవునా, అంటే ఇంట్లో ఏం ఐటమ్స్ కావాలో లిస్ట్ రాసుకుంటాం. అవునా, ఇంట్లో ఏం ఐటమ్స్ కావాలో ఒక లిస్ట్ మీద రాసుకుంటాం. సో లిస్ట్ మీద అంటే హెవీ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి లిస్ట్ మీద రాసుకుంటాం. లేదు ఒక పెళ్ళికి సంబంధించి, లేదంటే ఒక ఫంక్షన్కి సంబంధించిన ఎనీ టైప్ ఆఫ్ మనకి సంబంధించినప్పుడు కిరాణా స్టోర్స్కి మన సరుకులు కావాలిగా. అవునా, సో కావాలనుకున్నప్పుడు మనం ఒక లిస్ట్ మీద మనకి ఏం కావాలి, ఏం ఐటమ్స్ కావాలి అనేది మెన్షన్ చేసుకుని ఆ లిస్ట్ తీసుకెళ్ళి కిరాణా స్టోర్కి వెళ్తాం. సో స్టోర్ వాడు తెలిసినాడు అనుకో ఏం చేస్తాం, లేదుగో నాకు ఈ కావాలని చెప్పి లిస్ట్ ఆడికి ఇచ్చేసి మీరు ఏం నెక్స్ట్ ఇంకో పని ఏది ఉందో ఆ పనికి వెళ్తారు. అవునా, అంతే కదా. సో మీరు వచ్చేపాటికి కిరాణా స్టోర్ కూడా అక్కడ సరుకులు కట్టేసి సెట్ పెడతారు. అవునా, ఏది మీకు తెలిసినోడైతే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అట్లాగే ఉంటుంది. అవునా, అందరుగా కిరాణా స్టోర్ డైలీ వెళ్ళే షాప్కి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అలాగే చేస్తాం. అవునా, ఏనా లిస్ట్ ఇస్తాం, ఇదిగో నాకు ఈ ఐటమ్స్ కావాలి అని అంటాం. మీరు బయటికి వెళ్ళి మీరు ఏదో సంథింగ్ ఏదో ఒక పని చూసుకుని వచ్చేలోపు ఆ షాప్ వాడు ఏం చేస్తాడు, మీకు ఇచ్చిన లిస్ట్ ఇచ్చిన మొత్తం ఐటమ్స్ ప్యాక్ చేస్తాడు. అవునా, మొత్తం కట్టి అట్టి పెడతాడు. కట్టి అట్టి పెట్టిన తర్వాత మీరు వచ్చిన తర్వాత డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ వచ్చేపాటికి చూస్తే మీరు ట్రాన్సాక్షన్ ఏం జరిగింది, మీకు కావాల్సిన అనుకున్న ఐటమ్స్ ఏదైతే ఉందో అక్కడ లిస్ట్ ఇచ్చారు. అక్కడ ఒక పర్చేజ్ కానీ ఏమైనా జరిగిందా, ఒక సేల్స్ కానీ ఏమైనా జరిగిందా, లేదంటే మనీ ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగిందా? ఏమీ జరగలేదు, ఏమీ జరగలేదు. అవునా, ఒక యాజ్ ఎ కస్టమర్ నుంచి అటు సేల్స్ యాజ్ ఎ కస్టమర్ నుంచి యాజ్ ఎ బిజినెస్ మ్యాన్కి మధ్య ఎటువంటి ఏమీ జరగలేదు. అంటే ఇప్పుడు నీకు ఆ షాప్ ఓనర్కి మధ్య ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు. బట్ కానీ ఒకటి జరిగింది, ఏంటిది, లిస్ట్ అయితే ఇచ్చావు. అవునా, సో అది ఇంపార్టెంటెడా అన్ఇంపార్టెంటెడా? ఇంపార్టెంటే కదా, నువ్వు ఆ లిస్ట్ ఇస్తాం వల్లే నువ్వు నీకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం కట్టించాడు. సో ఇక్కడ వచ్చేపాటికి కూడా దాన్ని అంటే మీకేం కావాలో ఏం చేసావు, ఆర్డర్ ఇచ్చావు, ఇదిగో నాకు ఇవి కావాలి ఇవి కావాలి ఇవి కావాలని. సో అంతే కదా. సరే ఈ టైప్ ఆఫ్ కాకపోతే లేదు, ఎనీ టైప్ ఆఫ్ కింద మనం ఏదన్నా మీకు తెలిసిన షాప్ ఉంది, సో ఇదిగో ఏం ఫోన్ చేస్తావు, ఏం చేస్తావు, ఆర్డర్ పెడతావు. ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ అంటున్నాం, క్యాష్ ఆన్ డెలివరీ అంటున్నాం. క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఏంటి, మనీ కడుతున్నావా మనం? లేదు, బుక్ చేస్తున్నాం, ఆర్డర్ పెడుతున్నాం. నాకు ఇదిగో పలానా ఐటెం కావాలని అమెజాన్కి అట్లా ఆర్డర్ పెడుతున్నాం. అది వాడు తీసుకొచ్చిస్తాడు. తీసుకొచ్చిన తర్వాతే నీకు ఐటెం చేతికి వచ్చిన తర్వాతే మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అంతే కదా. అవునా, సో బట్ కానీ ఈ లోపు నువ్వు పెట్టిన ఆర్డర్ అన్ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్. సో మరి నేను నోట్ చేయాలిగా. ఇప్పుడు యాక్చువల్గా వచ్చేపాటికి ఇప్పుడు ఇంతవరకు పర్టికులర్గా ఇదిగో ఇది పర్చేజ్కి సంబంధించింది అని అంటే పర్చేజ్లో రాసేవాళ్ళం. లేదు ఇది సేల్స్కి సంబంధించింది అంటే సేల్స్లో రాసేవాళ్ళం. లేదు ఇది పర్చేజే బట్ కాకపోతే నేను అప్పుగా కొన్నాను అనుకున్నప్పుడు దాన్ని ఏం చేసాం, పర్చేజ్లో రాసాం, అక్కడ పార్టీ అకౌంట్ నేమ్లో సో ఇక్కడ ఒక సరుకు కొంటున్నట్టు లేదు, సెంట్రీ డెబిటర్ దగ్గర అమ్ముతున్నట్టు లేదు, ఏమీ లేదు. జస్ట్ ఫాలో ఒక లిస్ట్ అంతే. దాన్ని ఎలా ఎంటర్ చేయాలి, సో ఆ లిస్ట్ ఇంపార్టెంటెడా కాదంటే ఇంపార్టెంటెడ్. బట్ కానీ మనం దాన్ని టాలీలో ఎలా ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ వచ్చేప్పటికి మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో పర్టికులర్ ఐటమ్స్ ఏవైతే కావాలి అనుకుంటున్నామో ఆ ఐటమ్స్ మనం అవి పర్చేజ్లోకి రాకూడదు, సేల్స్లోకి రాకూడదు, బట్ కానీ నోటెడ్ అవ్వాలి, టాలీ నోట్ చేసుకోవాలి. అవునా, సో ఈ టైప్ ఆఫ్ ఇవన్నీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం చూసేది ఏంటంటే పర్చేజ్ ఆర్డర్. ఒక చిన్న నువ్వు ఐ మీన్ ఒక నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళిన ఒక కిరాణా స్టోర్స్కే వాడు నువ్వు ఇచ్చే సమ్ ఐటమ్స్కి మాత్రమే వాడు నువ్వు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి కూడా కట్టిస్తున్నాడు అంటే మరి యాజ్ ఒక లైక్ ఏ బిజినెస్ మ్యాన్కి ఒక కంపెనీకి మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఒక యాజ్ ఏ డీలర్ కంపెనీ దగ్గర బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కొంటూనే ఉంటాడు. అవునా, సో మరి కంపెనీ మ్యాన్ ఎప్పుడు కొంటున్నప్పుడు అప్పులు ఎప్పుడైనా అప్పుల ద్వారా ఇవ్వచ్చు, లేదంటే మనం ఇతను అప్పు ఉండొచ్చు, లేదంటే అతను అప్పు ద్వారా స్టాక్ ఐటమ్స్ ఇస్తూ ఉండొచ్చు. అవునా, లేదు రేట్ తక్కువగా ఇస్తూ ఉండొచ్చు, ఇలా చాలా ఉండొచ్చు. ఇలా అంటే చాలా ట్రాన్సాక్షన్ చేస్తాం. ఏవైనా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకే షాప్ ఉంది, నీకు షాప్ ఉంది, ఎలక్ట్రికల్ షాప్ ఉంది. మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో ఎలక్ట్రికల్ షాప్ సంథింగ్ ఎనీథింగ్ ఫర్నిచర్ షాప్ ఎనీ టైప్ ఆఫ్ ఇక్కడ వచ్చినప్పుడు మీ షాప్లో ఐటమ్స్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ టీవీసే ఉన్నాయి, టీవీస్ తెచ్చిపెట్టారు, అయిపోతుంది, సేల్స్ కొంటున్నారు, అయిపోతుంది అన్నప్పుడు మీరు శాంతం అయిపోయేదాకా ఉంటారా?
మీ దగ్గర టీవీస్ మొత్తం అయిపోయేదాకా ఆగుతారా? లేదుగా మీ దగ్గర స్టాక్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారు? స్టాక్ ఇంకోటి చెప్తారు. అవునా? మీ దగ్గర స్టాక్ వస్తుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారు? కంపెనీ వాడికి ఫోన్ చేసి ఇదిగో నాకు ఇంకా ఈ స్టాక్ ఐటమ్స్ కలర్ టీవీస్ ఇన్ని కావాలి, శాంసంగ్ టీవీస్ ఇన్ని కావాలి, 32 ఇంచెస్ టీవీస్ ఇన్ని కావాలి అని ఏం చేస్తాం? ఆర్డర్ ఇస్తాం. డబ్బులు ఇచ్చేస్తారా? లేదుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం? ఆర్డర్ ఇస్తాం. నాకు ఇవి కావాలి, ఇవి కావాలి, సమ్ ఐటమ్స్, పర్టికులర్ ఐటమ్స్ ఇన్ని కావాలి అని చెప్పి ఆర్డర్ ఇస్తాం. ఏది మన షాప్లో స్టాక్ ఐటమ్స్ మన ఐటమ్స్ అయిపోతున్నాయి అనుకున్నప్పుడు ఆర్డర్ ఇస్తాం. అవునా? సో ఆర్డర్ ఇస్తున్నప్పుడు కంపెనీ వాడు ఏం చేస్తాడు? మీ ఆర్డర్ని తీసుకుంటూ యాక్సెప్ట్ చేస్తాడా? చేయడా? చేస్తాడు. ఎందుకు? మీరు డైలీ అతని దగ్గర కొంటున్నారు, మీ కస్టమర్ కాబట్టి మీరు. సో కంపెనీ వాడు ఏం చేస్తాడు? స్టాక్ ఐటమ్స్ మీరు చెప్పిన ఆర్డర్ని బుక్ చేసుకుని నోట్ చేసుకుని ఏం చేస్తాడు? పంపిస్తాడు. ఎక్కడికి? డెలివరీ పంపిస్తాడు. ఎవరికి? మన షాప్ దగ్గరికి డెలివరీ అనేది కంపెనీ వాడు పంపిస్తాడు. మన షాప్కి డెలివరీ రాగానే మనం ఏం చేస్తాం? మొత్తం అవన్నీ ఏదైతే నేను ఇచ్చిన ఆర్డర్ ఇచ్చాను కదా, నేను ఇచ్చిన ఆర్డర్ అన్నీ వచ్చినాయా రాలేదా, మొత్తం అన్నీ రాదా చెక్ చేసుకుంటాం. అవునా కాదా? ఇప్పుడు మీరు కిరాణా స్టోర్స్కి వెళ్ళాం, సరుకులు పట్టి ఇచ్చాం, మొత్తం కట్టి పెడతాడు. ఇదిగో అయ్యా నీ సరుకులు అంటాడు. అంతే అని చెప్పి అట్టా ఓకే అని చెప్పి ఎంత డబ్బులు అయినా కానీ ఇచ్చేసి ఆ సరుకులు తీసుకుని వెళ్ళిపోతామా? లెక్క పెట్టుకుంటాం కదా. అవునా? నేను ఎన్ని సరుకులు ఇచ్చాను, అన్నీ వచ్చినాయా లేదా, ఈ ఐటెం ఎంత, ఈ ఐటెం ఎంత, మొత్తం అన్నీ కనుక్కుంటాం డీటెయిల్స్. అవునా? సో అంటే ఇక్కడ వచ్చే పాయింట్కి ఏంటి, మీరు ఏదైతే ఇంతకు ముందు లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్కి అన్ని మ్యాచ్ అయినాయా లేదా, అన్ని ఐటమ్స్ వచ్చినాయా రాలేదా మొత్తం చెక్ చేసుకుంటాం. సో అంటే ఈ ట్యాప్ ఆఫ్లో మొత్తం చెక్ చేసుకుంటాం. యాజ్ ఏ మనం ఒక చిన్న ట్రాన్సాక్షన్స్కి మన ఇంట్లో కావాల్సిన ఒక సరుకులకి మనం చేసే ఎంతే ఉంటే, ఒక బిజినెస్ మ్యాన్కి అండ్ ఒక కంపెనీ వాడికి మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్లో ఇవన్నీ ఉంటుంది కదా. సో ఇవన్నీ జరుగుతుంది. సో అప్పుడు వచ్చేపాటికి ఎప్పుడైతే మీరు ఆర్డర్ ఇచ్చిన ఐటెం, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్ని టీవీస్ కావాలి, ఇవి కావాలని ఒక పర్టికులర్గా ఒక కంపెనీకి ఆర్డర్ ఇచ్చినప్పుడు కంపెనీ మీకు షాప్కి డెలివరీ చేసింది. అవునా? డెలివరీ చేసిందంటే ఏంటప్పుడు అర్థం? వచ్చిందంటే మీరు చెప్పిన ఐటమ్స్ వచ్చినాయి. అప్పుడు ఏమవుతుంది? గూడ్స్ రిసీవ్డ్ అంటే సరుకులు వచ్చినాయి అని అర్థం. సరుకులు వచ్చేసినాయి అంటే అప్పుడు ఏం జరిగింది? ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. ఐటమ్స్ మీ చేతికి వచ్చింది అన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? అది పర్చేస్ కింద అవుతుంది. అవునా? ఇప్పుడు క్లియర్గా చూస్తే ఇంతకు ముందు మనం ఇచ్చినప్పుడు సరే ఓకే, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. బిజినెస్ మ్యాన్ పర్పస్ ఆఫ్ వ్యూలో కాకుండా మీ పర్పస్ ఆఫ్ వ్యూలో చెప్తాను. మీ పర్పస్ ఆఫ్ వ్యూలో వచ్చేపాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్టార్టింగ్లో ఏం చెప్పాను? మీకు కావాల్సిన ఐటెం ఏదైతే ఉందో అది లిస్ట్లో మెన్షన్ చేసుకుంటారు. ఆ లిస్ట్ తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు. కిరాణా స్టోర్లో, జనరల్ స్టోర్లో ఇస్తారు. సో లిస్ట్ ఇస్తారు. సో వాడు మీకు తెలిసినాడు కాబట్టి మీరు ఎనీ టైప్ ఆఫ్ వర్క్ తీసుకోగానే కట్టి అట్టు పెడతాడు. సో అంటే మీరు వేరే వర్క్కి వెళ్తారు. సో ఇక్కడ వచ్చేపాటికి అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ ఏంటంటే మనీ ట్రాన్సాక్షన్ జరగలేదు, పర్చేస్ జరగలేదు, సేల్స్ జరగలేదు, ఏం జరగలేదు. సో కంప్లీట్ అక్కడ అంటే పర్చేజ్ అక్కడ కంప్లీట్ అయిందా? మీరు యాక్చువల్గా కొనటానికే వెళ్ళారు. నాకు ఈ ఐటమ్స్ కావాలి అని కొనటానికే వెళ్ళారు. కానీ ఐటమ్స్ మీ దగ్గరికి వచ్చినాయి. ఇప్పుడు పర్చేజ్ అంటున్నా. పర్చేజ్ ఇంతకుముందు మన టాపిక్స్లో పర్చేజ్ రాసాం, సేల్స్ రాసాం. అంటే ఏంటి అర్థం అక్కడ? ఒక పర్చేజ్ అంటే నువ్వు ఇంత పెట్టుకున్నావు, ఇదిగో ఐటమ్స్, ఎన్ని ఐటమ్స్ ఇన్ని అంటే నీ దగ్గరికి వచ్చినాయి కాబట్టి అది పర్చేజ్ అనే వర్డ్ కంప్లీట్ అయ్యింది. అవునా? పర్చేజ్ అనేది కంప్లీట్ అయ్యింది. సో ఇక్కడ ఐటమ్స్ నీ దగ్గరికి వచ్చినాయి అంటే రాలేదు. నువ్వు మనీ ఇచ్చావా అంటే ఇవ్వలేదు. బట్ కానీ లిస్ట్ అయితే ఇచ్చావు. సో ఓకే, దీని వరకు సంథింగ్ ఏదో ఒక టాపిక్లో టాలీలో ఎలాగోలా ఎంటర్ చేసాం అనుకుందాం. ఓకే, అంతవరకు ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ వస్తాంగా మనం. వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ఆ స్టాక్ ఐటమ్ మీరు కట్టిన ఐటమ్స్ ఇదిగో సరుకులు అడిగావు కదా, నువ్వు అడిగిన సరుకులన్నీ కట్టి ప్యాక్ చేశాను, ఇవన్నీ అనుకుంటారు. ఎంత బిల్ అయిందని చెప్తాడు షాప్ వాడు. సో మీరేం చేస్తారు? చెక్ చేసుకుంటారు లిస్ట్ మొత్తం అన్ని వచ్చిన ఐటమ్స్ వచ్చినాయా లెక్క వేసుకుంటారు. ఓకే, ఎంత అయింది టోటల్ ఈ స్టాక్ ఏమంతా? ఓకే. అప్పుడు ఏం చేస్తారు? మనీ చెల్లిస్తారు. మనీ డబ్బులు ఇచ్చేస్తారు. అప్పుడు ఆ సరుకులు తీసుకుని ఇంటికి వెళ్తారు. అంటే అప్పుడు అక్కడ ఏం జరిగింది? సెకండ్ టైం జరిగినప్పుడు పర్చేస్ సేల్స్ జరిగినాయి. అవునా? మీరు కావాలనుకున్న ఐటమ్స్ కొన్నారు, షాప్ వాడు సేల్స్ చేశాడు, డబ్బులు తీసుకున్నాడు. సో అక్కడ వచ్చేవాడికి పర్చేజ్ సేల్స్ జరిగినాయి, మనీ ట్రాన్స్ఫర్ జరిగింది. సో ఇదే మన సపరేట్ అంటే లేదు. ఇంతకు ముందు జరిగిన దానికి దానికి ఒకటి అంటే కనెక్షన్ ఉండాలి. ఇప్పుడు ఇంతకు ముందు మీరు ఏదైతే లిస్ట్ ఇచ్చేళ్ళారో ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్సే పర్చేజ్ చేశారు. అవునా? సో అంటే ఇక్కడ ఫస్ట్ అప్ అయినటువంటి మనం ఏదైతే పర్చేజ్ సేల్స్ జరగలేదు, బట్ కానీ ఒక లిస్ట్ అయితే ఇచ్చామో దాన్ని మెన్షన్ చేయాలనుకున్నాం. అదొక స్టెప్. సెకండ్ స్టెప్ పర్చేజ్. అండ్ అంటే పర్చేజ్లో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటి? మీకు కొనాలనుకుని
ఉద్దేశంతో వెళ్ళారు. మీకు ఏ అయితే ఐటమ్స్ కావాలనుకుంటున్నారో ఆ ఐటమ్స్ ఇచ్చారు. ఓకే, రైట్. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, మళ్ళీ సమ్ టైమింగ్ ఆగొచ్చి మీరు ఇచ్చిన లిస్టులోనే ఐటమ్స్ అన్నీ వచ్చినాయో లేదో చెక్ చేసుకుని షాప్ వాడికి మనీ అనేది పే చేస్తారు, ఆ సరుకులని తీసుకుంటారు. అప్పుడు సెకండ్ స్టెప్లో ఏమైంది? పర్చేస్ కంప్లీట్ అయింది. అవునా? ఐటమ్ మీ చేతిలోకి వచ్చింది కాబట్టి పర్చేస్ కంప్లీట్ అయింది, మనీ అనేది ఇచ్చేశారు. సో పర్చేస్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ ఈ 2 స్టెప్స్ని మనం అంటే చేయాల్సి ఉంటుంది. సో ఇదే అనమాట పర్చేస్ ఆర్డర్. ఇంతకుముందు మనం ఫస్ట్ స్టెప్ అంటున్నాం సరే, మనం ఇక్కడ వచ్చేవాడికి ఎటువంటి పర్చేస్ జరగలేదు, ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్ జరగలేదు. బట్ కానీ మనకి అది నోట్ చేయాలి, ఇంపార్టెంట్ అన్నాం. సో అంటే ఏంటి, ఏమేమి ఇచ్చాం, అదే పర్చేజ్ ఆర్డర్. సెకండ్ వన్ మళ్ళీ పర్చేజెస్. ఈ 2 స్టెప్స్ మనం ఈ టాపిక్లో చేయాల్సి ఉంటుంది. ఓకే, లైక్ సేమ్ యాజ్ యూజువల్గా ఇదే ఇది మీ పర్పస్ ఆఫ్ వ్యూలో చెప్పాను. ఇదే ప్రొసీజర్ ఒక యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ అండ్ కంపెనీకి, యాజ్ ఏ షాప్ ఓనర్, ఒక షోరూమ్ ఓనర్కి అండ్ ఒక కంపెనీకి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి మధ్య జరిగే ట్రాన్సాక్షన్ కొంచెం హెవీగా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బట్ మెయిన్ ప్రొసీజర్ అదే అనమాట. సో మెయిన్ ప్రొసీజర్ వచ్చేపాటికి యు ఆర్ ద షోరూమ్ ఓనర్. ఓకే, దట్స్ రైట్. ఓకే, నువ్వు షోరూమ్ ఓనర్. ఓకే, నీ షోరూంలో నీ ఏదైతే ఐటమ్స్ పెడతావు కదా, ఒకే ఐటమ్ పెట్టావు, సమ్ డిఫరెంట్ ఎవరైనా షాప్ పెట్టినప్పుడు పర్టికులర్గా ఒకటే ఐటెం పెట్టరు. ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏవైతే ఉండో అన్నీ పెడతారు. అవును, వాళ్ళ స్తోమత తగ్గట్టు ఎనీథింగ్. సో ఇలా పెట్టినప్పుడు మీకు టీవీస్ అయిపోతున్నాయి, వాషింగ్ మిషన్స్, ఏసీస్ ఇవన్నీ అయిపోతున్నాయి, ఫ్రిడ్జెస్ అయిపోతున్నప్పుడు కొంచెం తగ్గుతుంది అన్నప్పుడు మీరు ఎప్పుడైతే స్టాక్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తారు? స్టాక్ పూర్తిగా అయిపోయేదాకా ఉండరు కదా. ఎప్పుడైనా సరే షాప్లో స్టాక్ పూర్తిగా అయిపోయేదాకా ఉండరు. అవునా? అవును, అంతే కదా. నీ కొన్నవి పూర్తిగా అయిపోవాలి, పూర్తిగా అమ్మేసేయాలి. పూర్తిగా అయిపోయిన తర్వాత నేను అప్పుడు మళ్ళీ కొంటానని ఎవరు అనుకోరు. అవునా? అయిపోతున్నాయి, ఒక 3-4 ఉంటాయి నా దాంట్లో, ఇంకా అయిపోతున్నాయి అనుకున్నప్పుడు ఏం చేస్తాం? షాప్ వాడికి ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తాం. అవునా? ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇదిగో నాకు పలానా టీవీస్ ఇన్ని కావాలి, కలర్ టీవీస్ ఇన్ని కావాలి, 32 ఇంచెస్ టీవీస్ ఇన్ని కావాలి, వాషింగ్ మెషిన్స్ ఇన్ని కావాలి, అలాగే ఏసీస్ ఇన్ని కావాలి, ఆర్డర్ ఇస్తాం. జస్ట్ ఫోన్ చేసి కాల్ చేసి ఆర్డర్ చెప్తాం. మనీ ఏమైనా ఇస్తామా? మనీ ఇవ్వం. జస్ట్ కాల్ చేసి ఇదిగో నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని చెప్పి కాల్ చేసి మొత్తం లిస్ట్ మనకి ఏ అయితే కావాలనుకుంటున్నాం ఆ స్టాక్ ఐటమ్స్ తాలూకు లిస్ట్ అనేది ఇస్తాం. ఓకే, కంపెనీ వాడు ఏం చేస్తాడు? నోట్ చేసుకుంటాడు. నోట్ చేసుకుని నీ షాప్ ఏదైతే ఉందో షాప్కి డెలివరీ ఇస్తాడు. అవునా? నీవు చెప్పిన నీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నీ షాప్కి డెలివరీ ఇస్తాడు. సో అప్పుడు గూడ్స్ ఏం చేస్తావు? నువ్వు తీసుకున్నావు. సో నువ్వు తీసుకొని నువ్వు ఇచ్చిన ఆర్డర్లో అన్నీ వచ్చినాయి రాలేదా, ఏమన్నా డ్యామేజ్ అయినాయి, మళ్ళీ రిటర్న్స్ కూడా ఉంటుంది ఇందులో. అవునా కాదా? ఇంతకుముందు మనం పర్చేజ్ రిటర్న్స్ రాసాం. రిటర్న్స్ ఏ టైప్ ఆఫ్లో వస్తుందని చెప్పాను? ఈ టైప్ ఆఫ్లోనా? అవునా కాదా? పర్చేజ్ రిటర్న్స్ డెలివరీ ఇస్తాడు. ట్రాన్స్పోర్ట్లో దారిలో ఏమైనా డ్యామేజ్ అయితే నువ్వు తీసుకుంటావా? లేదు, రిటర్న్ పంపిస్తావు. సో అంటే ఇక్కడ వచ్చేపాటికి ఫస్ట్ స్టెప్ అయినటువంటి పర్చేజ్ ఆర్డర్ ఉంది, సెకండ్ స్టెప్ అయినటువంటి పర్చేజ్. ఇప్పుడు సెకండ్ టైం నీ గూడ్స్ అనేవి వచ్చినాయి, నీ షాప్ వచ్చినాయి. ఇప్పుడు నువ్వేవైతే ఐటమ్స్ ఇచ్చావో అవి నీ దగ్గరకు వచ్చినాయి. సో అప్పుడు నువ్వు ఆ ఐటమ్స్ ఏం చేస్తావు? నీ షాప్లో పెట్టుకుంటావు. అప్పుడు ఏమైంది అన్నట్టు, స్టాక్ ఐటమ్స్ నీ దగ్గరికి వచ్చేసినాయి. అప్పుడు పర్చేజ్ జరిగింది అక్కడ. ఇంతకుముందు పర్చేజ్ జరిగిందా? నువ్వు ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకు ఈ కావాలి ఈ కావాలని చెప్పినప్పుడు పర్చేజ్ జరిగిందా అంటే పర్చేజ్ జరగలేదు. ఎందుకంటే షాప్ వాడు నీకు ఐటమ్స్ ఇవ్వలేదు, నీ దగ్గర ఐటమ్స్ లేవు, నువ్వు షాప్ వాడికి మనీ ఇవ్వలేదు, కంపెనీ వాడికి మనీ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, మనీ ట్రాన్సాక్షన్ జరగలేదు, పర్చేస్ ట్రాన్సాక్షన్ జరగలేదు. బట్ కానీ ఫోన్ చేసి నాకు ఇది కావాలని చెప్పి సమ్ ఆర్డర్ అనేది అయితే మటుకు ఇచ్చావు. సో ఓకే, అది ఫస్ట్ స్టెప్ అనుకోండి. సెకండ్ వన్, నువ్వు ఇచ్చిన ఆర్డర్ని కంపెనీ వాడు నీ షాప్కి డెలివరీ చేశాడు. అక్కడ ఐటమ్స్ అనేవి వచ్చినాయి. ఐటమ్స్ నీ షాప్లో తీసుకున్నావు అంటే అక్కడ ఏమైంది? పర్చేజ్ జరిగింది. ఐటమ్స్ వచ్చినాయి. నువ్వు షాప్ వాడికి కంపెనీ వాడికి డబ్బులు ఇచ్చావా ఇవ్వలేదని నెక్స్ట్ కంపెనీ వాడికి డబ్బులు ఇచ్చేస్తే అది కూడా ఎంటర్ చేస్తాం, ఇవ్వకపోతే అది అప్ కింద. బట్ కానీ అక్కడ ట్రాన్సాక్షన్ ఒకటి కంప్లీట్ అయిందిగా, ఐటమ్స్ అనేవి నీ దగ్గరికి వచ్చినాయి. అవునా? సో అది 2 స్టెప్స్ జరిగింది. ఏది? ఫస్ట్ వన్, నువ్వు ఫోన్ చేసినప్పుడు ఏమేమి ఐటమ్స్ ఇవ్వాలో అది నోట్ చేసుకుంటాం, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ వన్ వచ్చేవాడికి ఐటమ్స్ నీ దగ్గరికి వచ్చినాయి, నువ్వు దాన్ని నోట్ చేసుకుంటావు, నీ డేటాలో మళ్ళీ ఎంటర్ చేసుకుంటావు. ఇదిగో నేను ఇచ్చిన ఆర్డర్లో ఇన్ని ఐటమ్స్ వచ్చినాయి, ఈ ఐటమ్స్ వచ్చినాయి. ట్రాన్స్పోర్ట్లో ఏమైనా డ్యామేజ్ అయినాయా? వచ్చే దారిలో ఏమైనా డ్యామేజ్ అయ్యింది, నేను ఇచ్చిన ఆర్డర్లో ఇదిగో పలానా టీవీస్లో ఇన్ని ఏమైనా డ్యామేజ్ అయినాయి అని చెప్పి ఆ డ్యామేజ్ అయిన వాటిని మళ్ళీ తిరిగి పంపిస్తాం. అవునా? సో అంటే ఇక్కడ వచ్చేపాటికి పర్చేజ్ రిటర్న్స్ వచ్చినా, మనకి ప్రీవియస్ టాపిక్ అయినటువంటి పర్చేజ్ రిటర్న్స్ వచ్చినా కూడా దాన్ని
అంటే చేస్తాం. అలాగే అట్ ద సేమ్ టైం డిస్కౌంట్తో కూడా రావచ్చు, ఎనీథింగ్ ఎలాగైనా రావచ్చు. సో ఇది పర్చేజ్ ఆర్డర్. సో ఈ పర్చేజ్ ఆర్డర్ని ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక మనం కామన్గా అబ్జర్వేషన్ చేస్తే కనుక ఇక్కడ ఇంతకుముందు ఫస్ట్ స్టెప్ ఏదైతే ఎదిగో సంథింగ్ ఒక ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఇది అనుకున్నాం. సో ఇక్కడ పర్చేజెస్ ఎక్కడ జరిగినాయి అంటే ఫస్ట్ స్టెప్లో పర్చేజెస్ జరగలేదు, సెకండ్ స్టెప్లో పర్చేజెస్ జరిగినాయి. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్కి సెకండ్ స్టెప్కి ఎటువంటి సంబంధం లేదంటే ఉంది. ఫస్ట్ స్టెప్స్లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో సెకండ్ స్టెప్లో అవే ఐటమ్స్ ఉంటాయి. సో మనం సెకండ్ స్టెప్ రాస్తున్నాం కదా స్టాక్ ఐటమ్స్, మళ్ళీ ఫస్ట్ ఐటమ్స్లో ఫస్ట్ స్టెప్లో ఐటమ్స్ రావాలంటే రాయాలి, ఫస్ట్ అదే రాయాలి. అవునా, సెకండ్ నుంచి ఫస్ట్ రాదు కదా, ఫస్ట్ నుంచే సెకండ్ వస్తుంది ఎప్పుడైనా. సో ఫస్ట్లో మనం స్టాక్ ఐటమ్స్ రాసేసాం, మళ్ళీ దానికి సెకండ్ మళ్ళీ పర్చేజ్ జరిగింది అంటున్నాం, మళ్ళీ సెకండ్ టైం రాయాలా, మళ్ళీ సెకండ్ టైం స్టాక్ ఐటమ్స్ రాయాలా. సెకండ్ టైం అట్ ద సేమ్ టైప్ స్టాక్ ఐటమ్స్ ఎంటర్ చేస్తే తీసుకుంటుందా టాలీ సాఫ్ట్వేర్, తీసుకోదా, ఇవన్నీ అనేది కూడా మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, ఇది పర్చేజ్ ఆర్డర్ టాపిక్. సో నెక్స్ట్ సేల్స్ ఆర్డర్ ఉంటుంది, సేల్స్ ఆర్డర్ తర్వాత చూద్దాం. రెండు ఒకేసారి చెప్తే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్లో వచ్చేపాటికి ఎలా ఎంటర్ చేయాలి, ఫస్ట్ స్టెప్ అయినటువంటి ఎలా ఎంటర్ చేయాలి, ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్ జరగనప్పుడు, పర్చేజెస్ జరగనప్పుడు టాలీ సాఫ్ట్వేర్ ఎలా తీసుకుంటుంది, దాంట్లోకి మన స్టాక్ ఐటమ్స్ని ఎలా ఎంటర్ చేయాలి ఫస్ట్ స్టెప్లో. సెకండ్ వన్, పర్చేజ్ జరిగినాయి, స్టాక్ ఐటమ్స్ వచ్చినాయి, అది అప్పుగా కొన్నాడా లేదంటే మనీ స్టాక్ ఐటమ్స్ రాగానే మనీ ఇచ్చేసాడా అనేది మన డీటెయిల్స్ మళ్ళీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది యాజ్ యూజువల్గా. సెకండ్ స్టెప్ అందరికీ తెలుసు, సెకండ్ స్టెప్ మనం ఇప్పటివరకు అన్నీ కూడా చేసుకుంటూ వచ్చింది సెకండ్ స్టెప్. రిటర్న్స్ వచ్చినప్పుడు ఎలా అవ్వాలి, డిస్కౌంట్స్ వచ్చినప్పుడు, ఇవన్నీ కూడా సెకండ్లో జరుగుతాయి. సో ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్కి ఒకటే ఉంది కనెక్షన్. ఫస్ట్ స్టెప్లో ఏవైతే మనం ఐటమ్స్ ఇచ్చామో సెకండ్ స్టెప్లో కూడా అవే ఐటమ్స్ వస్తాయి. సో ఫస్ట్ దానికి ఎలా ఎంటర్ చేసామో సెకండ్ దానికి అలాగే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అండ్ రెండింటికి కనెక్షన్ ఉండాల్సి ఉంటుంది. అప్పుడు డబల్ ఎంట్రీ అవుతుందా లేకపోతే సింగిల్ ఎంట్రీ కింద తీసుకుంటుందా, ఏమేమి పాయింట్స్ రికగ్నైజ్ చేయాలి అనేది మనం ఇక్కడ సాఫ్ట్వేర్లో చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లో మన ఈ టాపిక్కి సంబంధించిన ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్లో చేసేటప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో పర్చేజ్ ఆర్డర్ అని, సో ఈ పర్చేజ్ ఆర్డర్ని కనుక మనం ఫస్ట్ స్టెప్ అయినటువంటి పర్చేజ్ ఆర్డర్, ఫస్ట్ స్టెప్ పర్చేజ్ ఆర్డర్, సెకండ్ స్టెప్ పర్చేజ్. ఏదైతే పర్చేజ్ ఆర్డర్ అనుకుంటున్నామో అది మనకి యూజ్ అవ్వాలి, మనకు కావాలి అనుకున్నప్పుడు మనం ఒక సెట్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సమ్ సెట్టింగ్స్ అనేవి టాలీ సాఫ్ట్వేర్లో చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ సెట్టింగ్స్ చేసినప్పుడు అది యాక్టివ్లోకి వస్తుంది, అప్పటి వరకు అన్యాక్టివ్లోనే ఉంటుంది. ఓకే, సో ఆ సెట్టింగ్స్ ఏంటి అని, అసలు పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి అనేది థియరీ పరంగా ప్రాక్టికల్ పరంగా చూద్దాం. డిస్ప్లే ఇస్తున్నాను చూడండి. అందరూ కూడా మీ వీడియోని మ్యూట్ చేసుకోండి, మీ వీడియో అండ్ ఆడియోని మ్యూట్ చేసుకోండి. ఈస్ట్ గోదావరి నుంచి బి కళ్యాణి, వీడియో అండ్ ఆడియో మ్యూట్ చేసుకోండి అందరూ, ప్రతి ఒక్కరు కూడా. సో ఓకే, పర్చేజ్ ఆర్డర్ ఇక్కడ చూస్తే కనుక ఈ పర్చేస్ ఆర్డర్స్ ఇది చూడండి. మన పర్చేస్ ఆర్డర్స్లో ప్రైజెస్, డిస్కౌంట్స్, పేమెంట్ టర్మ్స్, డేట్ పర్ఫార్మెన్స్, షిప్మెంట్స్, అదర్ అసోసియేటెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ఐడెంటిఫై ది స్పెసిఫిక్ సెల్లర్ ఆల్సో కాల్డ్ ఆర్డర్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే పర్చేజ్ ఆర్డర్కి వోచర్ ఏంటి అంటే, దీనికి లెడ్జర్ వచ్చేపాటికి పర్చేజ్ ఆర్డర్ అంటాం, లెడ్జర్లో కూడా పర్చేజ్ అకౌంటే వెళ్తుంది. మన పర్చేజ్ రిటర్న్స్ అన్నప్పుడు పర్చేజ్ అకౌంట్ అని ఎలా వేస్తామో అలాగే పర్చేజ్ ఆర్డర్ అంట, లెడ్జర్లో వచ్చేవాడికి పర్చేజ్ అకౌంట్. ఓచర్, దీనికి ఓచర్ ఏమొస్తుంది అంటే పర్చేజ్ ఆర్డర్ అని ఓచర్ వస్తుంది. దాని యొక్క ఓచర్ షార్ట్కట్కి ఏంటంటే Alt+F4. పర్చేజ్ ఆర్డర్ యొక్క ఓచర్ ఏంటంటే Alt+F4. మనకి కన్ఫ్యూజన్ చేయడానికి కూడా అడుగుతాడు, బిట్ మార్క్ క్వశ్చన్స్లో కంపల్సరీ ఉంటాయి ఇవి. పర్చేజ్ ఆర్డర్ షార్ట్కట్కి ఏంటి, లేదంటే డెబిట్ నోట్ షార్ట్కట్కి ఏంటి, క్రెడిట్ నోట్ షార్ట్కట్కి ఏంటి, ఇవన్నీ ఉంటాయి. అక్కడ రెండు ఇస్తాడు, పర్చేజ్ ఆర్డర్ ఇస్తాడు, Ctrl+F4 అంటాడు, Alt+F4 అంటాడు. అక్కడ కంట్రోల్ అన్నాడా ఆల్ట్ అన్నాడా అని చూసుకోండి. అవునా, డెబిట్ నోట్ క్రెడిట్ నోట్కి ఏముంటాయి, కంట్రోల్స్ ఉంటాయి. సో ఒకే కీ మీద ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి. సో అందుకే షార్ట్ కట్ కీస్ అనేది ఇంపార్టెంట్. షార్ట్ కట్ కీస్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి దీనికి ఏ టైప్ ఆఫ్ సెట్టింగ్స్ చేయాలి ఏంటి అనేది చూద్దాం.
నెక్స్ట్ ఇప్పుడు సెట్టింగ్స్ వచ్చేపాటికి మనం గో టు అకౌంటింగ్ వచ్చేస్ అండ్ ప్లస్ F11 అండ్ అలాగే F2లోకి ఇన్వెంటరీలోకి వెళ్తాం. ఎలో పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ని ఎస్ చేస్తాం. ఓకే, సేమ్ అదనమాట. సో దీన్ని వచ్చేవాడికి బై ప్రాక్టికల్గా ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఒక ప్రాబ్లం అనేది ఉంది. సో మనం దాన్ని ఇప్పుడు ప్రాక్టికల్గా టాలీ సాఫ్ట్వేర్లో ఎలా చేయాలి అని చూద్దాం. ఇక్కడ చూస్తే కనుక మిస్ జ్యోతి స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 3 lakhs. సో ఓకే, పర్చేజ్ ఆర్డర్ గివెన్ రూపా ట్రేడర్స్ విత్ ఆర్డర్ నెంబర్ 325. ఇట్ కంటైన్ ఫాలోయింగ్ స్టాక్ ఐటమ్స్. సో ఏమేమి ఇచ్చాము అంటే పర్చేజ్ మిస్టర్ జ్యోతి అనే వ్యక్తి కంపెనీ స్టార్ట్ చేసింది. సో ఒక 3 lakhs రూపీస్ పెట్టి ఓకే. సో అయితే మిస్టర్ రూపా ట్రేడర్స్కి అనేవారికి ఒక పర్చేజ్ ఆర్డర్ అని ఇచ్చింది. అవునా? సో ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ స్టెప్ అన్నాం కదా ఇందాడ. సో ఫస్ట్ స్టెప్ ఇందాడ ఏం చేస్తున్నాం, మనం ఒక లిస్ట్ అనేది ఇస్తున్నాం అని చెప్పాం. సో లిస్ట్ అనేది ఇస్తున్నాం అంటే అక్కడ అప్పుగానే కదా, మీ డబ్బులు ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. అప్పటి వరకు ఏమవుతుంది, డబ్బులు పూర్తిగా ఇవ్వనప్పుడు అప్పుగానే తీసుకుంటున్నట్లు లెక్క. ఎప్పుడైతే డబ్బులు ఇచ్చేసామో అప్పుడు కంప్లీటెడ్ ఉండదు, రుణం అనేది ఇమాఫీ అవుతుంది. సో అప్పటి వరకు రుణదాతే అవుతాడు. సో సండ్రీ క్రెడిటర్ అవుతాడు. సో ఇక్కడ చూసుకోండి, పర్చేస్లో కనుక నేమ్ వస్తే సండ్రీ క్రెడిటర్, డెబిట్లో కనుక సేల్స్లో కనుక నేమ్ వస్తే సండ్రీ డెబిటర్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు అది ఏంటిది అనేది చూద్దాం. ఫస్ట్ వన్, కంపెనీ క్రియేషన్. ఓకే, కంపెనీ అనేది క్రియేట్ చేసాము. సో నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, ఇన్వెంటరీ. సో ఆ ఇన్వెంటరీ ఎలా చేయాలో చూద్దాం. ఇన్వెంటరీ ఇన్ఫో యూనిట్స్ ఆఫ్ మెషియో. సో క్రియేట్లోకి వెళ్తున్నాం. సో ఇందులో మనకి ప్రాబ్లంలు వచ్చేపాటికి ఏమేమి చేయాలి చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి పర్చేస్లో ఏముండే, నెంబర్స్ అనేవి ఉన్నాయి. ఇంకా ఏమన్నా సెట్స్ కానీ ఏమన్నా ఉండే, ఏం లేవు. సో నెంబర్స్ ఒకటే ఉంది. ఐ మీన్ అక్కడ నెంబర్స్ అని ఉంది కానీ ఎనీథింగ్ నెంబర్స్ అని పెట్టాలి, మీ చాయిస్ అక్కడ ఉంటుంది. నెంబర్స్ అండ్ యాక్సెప్ట్. ఓకే, అదొకటే ఉంది కాబట్టి అదొకటే రాసాం. స్టాక్ ఐటమ్స్, మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ క్రియేట్. ఇక్కడ ఆల్ ఐటమ్స్, స్టాక్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి మనకి, సిఆర్టీ మానిటర్స్, ఎల్సిడి మానిటర్స్, ఎల్ఈడి మానిటర్స్. ఓకే, ఎంటర్. సిఆర్టీ మానిటర్స్, ఎల్ఈడి అండ్ ఎల్సిడి, ఎంటర్, సేవ్. సో ఓకే, మనకి స్టాక్ ఐటమ్స్ అండ్ ఇవైతే ఉండే అవన్నీ క్రియేషన్ చేసాం. నెక్స్ట్ లెడ్జర్స్, అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, మల్టీ లెడ్జర్, క్రియేట్ ఆల్ ఐటమ్స్, నేమ్ ఆఫ్ ది లెడ్జర్. క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్. ఇక్కడ ఏముంది, సెకండ్ పాయింట్ ఏమని ఉంది, పర్చేజ్ ఆర్డర్ అని ఉంది. అవునా, పర్చేజ్ ఆర్డర్. ఏమవుతుంది పర్చేజ్ ఆర్డర్,
పర్చేజ్ అకౌంట్ అవుతుంది. నెక్స్ట్ వన్ పర్చేజ్ ఏమవుతుంది, పర్చేజ్ అకౌంట్. సో నెక్స్ట్ వన్ కనుక చూస్తే ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఎవరికి ఇచ్చాము, రూపా ట్రేడర్స్. ఇప్పుడు ఇక్కడ రూపా ట్రేడర్స్ ఏమవుతారు, సెండరీ క్రెడిటర్ అవుతారు, డెబిటర్ కాదు, సెండరీ క్రెడిటర్. ఎంటర్. నెక్స్ట్ వన్ మళ్ళీ పర్చేజ్ ఆర్డర్ వచ్చింది. సో మళ్ళీ లెడ్జర్ దానికి క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం పర్చేజ్ ఆర్డర్ అని లెడ్జర్ క్రియేషన్ చేసాం. సో సెకండ్ టైం అవసరం లేదు. సో మనకి ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఈసారి ఎవరికి ఇచ్చాం, వేరే ట్రేడర్స్కి ఇచ్చాం, విజయ ట్రేడర్స్కి ఇచ్చాం. ఓకే, విజయ ట్రేడర్స్ ఏమవుతారు, సెండరీ క్రెడిటర్ అవుతాడు. ఓకే, ఇక్కడ చూస్తే కనుక నేను స్టాక్ ఐటమ్స్ ఈ రెండు యాడ్ చేయలేదు. స్టాక్ ఐటమ్స్ నేను ఆల్రెడీ రాసేసాను కాబట్టి, కంప్లీట్ చేశాను కాబట్టి, సో ఈ రెండు ఐటమ్స్ ఎంటర్ చేయడానికి ఉండదా. మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి రావాలంటే మీకు ఎంటర్ చేయడానికి ఉంటుందా, ఉండదా? మనకి ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుందా, ఉండదంటారా? ఉంటుంది, అవునా? సో ఓకే, ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేవాడికి మనకి సేల్స్ ఏదైతే జరిగినాయో అవి కూడా సేల్స్ అకౌంట్. మనకి రిటర్న్స్ ఏమైనా ఉన్నాయా, మనకి ఇక్కడ ఏమన్నా రిటర్న్ ఇచ్చాము అని ఏమైనా ఉన్నాయా? సో రిటర్న్స్ అనేవి మటుకు ఏమీ లేవు. సో ఇక్కడ మనకి రిటర్న్స్ అయితే లేవు, మనకి ప్రాబ్లమ్స్లో అని వచ్చేసింది. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ నేను స్టాక్ ఐటమ్స్లో ఒక 2 ఐటమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేయాలంటే ఇన్వెంటరీ ఇన్ఫో స్టాక్ ఐటమ్స్. ఇప్పుడు క్రియేట్కి వెళ్ళాలా, ఆల్ ఐటమ్స్ అన్నాను. ఇక్కడికి వెళ్ళి మనకి ఏమున్నాయి, ఇంకా మౌస్. ఓకే, మౌస్ ఏమవుతుంది, నెంబర్స్. కీబోర్డ్, ప్రైమరీ, నెంబర్స్. సో ఇది చూస్తే కనుక ఎంటర్ సేవ్. సో మనం ఇప్పుడు స్టాక్ ఐటమ్స్ కూడా మనం 5 ఐటమ్స్ ఉంటాయి, 5 ఐటమ్స్ ఎంటర్ చేసాం. సో అలాగే ఇప్పుడు మనం చూస్తే కనుక లెడ్జెస్, మన ప్రాబ్లంలు ఏవైతే ఉన్నాయో ఆ లెడ్జెస్ అన్నీ కూడా కాంపిటేషన్ చేసాం. మన మిస్ అయిన లెడ్జెస్ కానీ అండ్ అలాగే మిస్ అయిన ఇన్వెంటరీ స్టాక్ ఐటమ్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. సో అన్నీ ఎంటర్ చేసాం. సో నెక్స్ట్ వన్ మనకి వచ్చేవాడికి ఏంటంటే ఓచరింగ్. సో ఇక్కడ వచ్చేవాడికి మనకి ఫస్ట్ స్టెప్ లెడ్జర్ కంపెనీ క్రియేషన్ అయిపోయింది అండ్ అలాగే ఇన్వెంటరీకి సంబంధించిన స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ అయిపోయింది. సో అలాగే లెడ్జర్ క్రియేషన్ కూడా అయిపోయింది. సో మనకి ఇప్పుడు ఫోర్త్ వన్ అయినటువంటి నెక్స్ట్ స్టెప్ అయినటువంటి ఓచరింగ్. సో ఈ ఓచరింగ్ అనేది చూద్దాం. ఓచరింగ్ అకౌంటింగ్ ఓచర్స్. సో ఓకే, ఓచర్స్లోకి వెళ్తాం. ఈ ఓచర్స్లోకి వెళ్ళే ముందు నేను సమ్ సెట్టింగ్స్ అనేవి చెప్పాను. ఆ సెట్టింగ్స్ ఏంటి, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాబ్లంలో మీకు ఎప్పుడైనా మీకు ఆల్రెడీ ప్రీవియస్గా కూడా ఒకసారి చెప్పాను, మనం ఒక ప్రాబ్లమ్ని చూసినప్పుడు, ఒక ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసినప్పుడు మన ప్రాబ్లమ్స్లో ఏమేమి ఉన్నాయి, మనం దానికి సంబంధించిన రిలేటెడ్ సెట్టింగ్స్ ఏమేమి చేయాలి అనేది కూడా ఒకసారి చూడాలి. మనం ఇప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేస్తామో మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. సో ఓకే, మన ప్రాబ్లంలో ఇదిగో ఇవి ఉంది, దీనికి సంబంధించిన ఐటమ్స్ ఉంది, దీనికి ఈ సంబంధించిన టాపిక్ మనం చేయాలంటే దీనికి ఈ సెట్టింగ్స్ చేయాల్సి, ఈ సెట్టింగ్స్ చేస్తేనే ఇది ఎనేబుల్ అవుతుందన్న ఐడెంటిఫికేషన్ మీకు రావాలి. ఆ ఐడియా అనేది మీకు వస్తే సబ్జెక్ట్ అనేది ఈజీ అవుతుంది, మీకు వచ్చేసినట్టు అవుతుంది. సో ఓకే, ఇప్పుడు చూద్దాం. క్యాజువల్గా మనం ఒక ప్రాబ్లమ్ని కనుక చూస్తే మన ప్రాబ్లంలో పర్చేస్ ఆర్డర్ ఉంది. ఓకే, ఫస్ట్ పర్చేస్ ఆర్డర్ ఉంది. సెకండ్ వన్ వచ్చేవాడికి రిటర్న్స్ ఉందా అంటే మన దాంట్లో పర్చేస్ రిటర్న్స్ అనేది లేదు. సో వాడు చెప్పలేదు, ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో మెన్షన్ చేయనప్పుడు మనకు ఆ సెట్టింగ్ అవసరం లేదు. మీకు ప్రీవియస్గా చెప్పాను, మనకు అన్ని సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రాబ్లంలో ఏ సెట్టింగ్స్ అయితే కావాలో, ఏదైతే ఏ పర్పస్ ఆఫ్ వ్యూ కింద మనం ట్రాన్సాక్షన్ ఎంటర్ చేస్తున్నామో ఆ పర్పస్కి కావాల్సిన సెట్టింగ్స్ అనేవి మనం ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, పర్చేస్ ఆర్డర్ ఉంది, పర్చేస్ ఆర్డర్కి మనం సెట్టింగ్స్ చేయాలి.
సో అలాగే డిస్కౌంట్ కూడా ఉంది మన ప్రాబ్లంలో. సో డిస్కౌంట్కి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అండ్ అలాగే నెక్స్ట్ వన్ ఇంకేముంది మన దాంట్లో డిస్కౌంట్. ఇదేం డిస్కౌంట్? క్యాష్ డిస్కౌంట్. డిస్కౌంట్ 2 టైప్స్ ఉన్నాయి. క్యాష్ డిస్కౌంట్ ఉంది, ట్రేడ్ డిస్కౌంట్ ఉంది. క్యాష్ డిస్కౌంట్కి సపరేట్ సెట్టింగ్ ఉంది, ట్రేడ్ డిస్కౌంట్కి సపరేట్ సెట్టింగ్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు ఉంది 4.5% అంటే క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాడు. సో క్యాష్ ఒకటైనా ఇచ్చాడు అంటే, అండ్ అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే ఏమి ఇచ్చాడు? ట్రేడ్ కూడా ఇచ్చాడు, అవునా? సో ట్రేడ్ డిస్కౌంట్ కూడా మనకి అవసరం అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఇంకేమన్నా సెట్టింగ్స్ చేయాల్సిందా, ఇంకేమన్నా అవసరం అవుతాయా అనేది చెక్ చేసుకుంటే మనకి క్లియర్గా ఒక అర్థమైపోతుంది. ప్రాబ్లం చేసేటప్పుడు ఈజీగా ఎంటర్ చేయగలుగుతాం. సో ఓకే, ఇప్పుడు మనం వచ్చేలోనే ఉన్నాం. మనం చేయాల్సిన సెట్టింగ్స్ చూద్దాం. ఓకే, F11 కాన్ఫిగరేషన్ అండ్ నెక్స్ట్ F2 ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీలోకి వెళ్తాం. సో మనకు వచ్చేవాడికి మనం చేయాల్సిన సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయి అంటే, ఒకటి పర్చేజ్ ఆర్డర్ ఉంది. సో నెక్స్ట్ సెకండ్ వన్ సెట్టింగ్స్ డిస్కౌంట్స్ ఉన్నాయి. డిస్కౌంట్స్లో ఏమున్నాయి? 2 సెట్టింగ్స్ ఉన్నాయి అంటే 2 ఉన్నాయి, క్యాష్ ఉంది, ట్రేడ్ ఉంది. సో అంటే క్యాష్ డిస్కౌంట్కి సంబంధించిన సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ట్రేడ్ డిస్కౌంట్కి కావాల్సిన సెట్టింగ్స్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఓకే, మనకి ప్రీవియస్ తాలూకు సెట్టింగ్స్ ఐడియా ఉండేవి కాబట్టి సో ప్రీవియస్ తాలూకు సెట్టింగ్స్ చేద్దాం. ఏది క్యాష్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ ఎలా చేయాలనేది మనకి ఐడియా ఉంది కాబట్టి సో అది చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ వన్ క్యాష్ డిస్కౌంట్. F2 ఇన్వెంటరీలో F11 కాన్ఫిగరేషన్ అండ్ F2 ఇన్వెంటరీలో యూజ్ సపరేట్ డిస్కౌంట్ కాలమ్స్ని ఎస్ చేస్తాం. ఓకే, అప్పుడు అది ఎస్ చేస్తే దాని ఏమవుతుంది? క్యాష్ డిస్కౌంట్ అనేది అయిపోతుంది, యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ట్రేడ్ డిస్కౌంట్కి ఏంటి? స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్స్లో సబ్ ఆప్షన్ అయినటువంటి యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీని ఎక్స్ చేస్తాం. అది నోలో ఉంది, దాన్ని కూడా ఎక్స్ చేస్తాం. సో ఇప్పుడు చేస్తే మనకు కావాల్సిన 2 సెట్టింగ్స్ కంప్లీట్ అయిపోయింది. మనకి ఆ 2 సెట్టింగ్స్ తెలుసు కాబట్టి నెక్స్ట్ వన్ పర్చేజ్ ఆర్డర్. మనకు కావాల్సింది ఏంటి? పర్చేజ్ ఆర్డర్. సో ఇక్కడ ఈ పర్చేజ్ ఆర్డర్ కనుక చూస్తే మనం ఆర్డర్ ప్రాసెసింగ్, ఈ ఆర్డర్ ప్రాసెసింగ్లో చూస్తే ఇక్కడ ఉంది ఎనేబుల్ పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్, నోలో ఉంది. సో దాన్ని ఏం చేస్తాం? ఎస్ చేయాలి. ఓకే, ఎనేబుల్ పర్చేజ్ ఆర్డరింగ్ ఎస్ చేస్తాం. సో అప్పుడు మీరు కంట్రోల్ ఏ బటన్ ప్రెస్ చేసినా ఓకే, అండ్ లాస్ట్కి వెళ్ళి ఎంటర్ బటన్ ప్రెస్ చేసినా కూడా ఓకే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆర్డర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు అది ఎలాగూ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఓకే, మనకు కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ యాక్టివేట్ అయినాయి. ఫస్ట్ స్టెప్ అయినటువంటి మనది ఏంటి? ప్రాబ్లం ప్రకారం రెసిప్ట్ అకౌంట్లో క్యాష్, పర్టికులర్స్లో మిస్ జ్యోతి. ఎంత? మిస్ జ్యోతికి 3 lakhs. ఎంటర్ సేవ్. సో 3 lakhs అనేవి ఎంటర్ చేసాం. సో ఓకే, నెక్స్ట్ స్టెప్ మన ప్రాబ్లంలో ఉన్న నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? సెకండ్ ట్రాన్సాక్షన్ పర్చేజ్ ఆర్డర్ గివెన్ టు రూపా ట్రేడర్స్ విత్ ఆర్డర్ నెంబర్ 325. ఇట్ కంటైన్స్ ఫాలోయింగ్ స్టాక్ ఐటమ్స్. ఓకే, సో అంటే రూపా ట్రేడర్స్కి పర్చేజ్ ఆర్డర్ అనేది ఇచ్చాం. సో పర్చేజ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు నెంబర్ అనేది ఇచ్చారు, అంతే కదా. ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాం, కంపెనీ వాడికి నువ్వు ఒక్కరివే ఆర్డర్ ఇస్తావా? కంపెనీ వాడు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాడు మొత్తం ఎంటైర్ స్టడీ చేస్తాడు, చాలామంది ఉంటారు. సో యూ ఆర్ ద కంపెనీ వాడికి ఉన్న కస్టమర్స్లో యూ ఆర్ ద 1 కస్టమర్. సో నీకు ఆర్డర్ ఇస్తాను, నువ్వు ఫోన్ చేసి నీకు ఆర్డర్ కావాలనుకున్నప్పుడు ఇదిగో నీ ఆర్డర్ నెంబర్ అంటాడు. సో ఓకే, నీకు ఇచ్చిన ఆర్డర్ తీసుకుంటాడు, ఆర్డర్ నెంబర్ ఇస్తాడు, అంతే కదా, సింపుల్. ఇంకా దాన్ని క్లియర్గా చెప్పాలంటే మనం గ్యాస్ బుకింగ్ చేస్తాం కదా, అవునా? గ్యాస్ బుకింగ్ చేస్తాం, డబ్బులు ఇస్తామా? ఇవ్వం, అవునా? ఇచ్చినప్పుడు ఏమంటుంది? కన్జ్యూమ్, మీ గ్యాస్ బుకింగ్ చేసినప్పుడు గ్యాస్ కావాలనుకున్నప్పుడు తీసుకుంటుంది, మీరు ఆప్షన్స్ నొక్కి ఓకే యాక్సెప్ట్ ఇస్తుంది. మీ తర్వాత ఏమంటుంది? కన్జ్యూమర్ నెంబర్ చెప్తుంది మొత్తం, అవునా? మన కన్జ్యూమర్ నెంబర్ వేస్తాం. సో తర్వాత మీ బుకింగ్ కోడ్ అని చెప్తుంది. అంటే కంపెనీ వాడికి నువ్వు ఒక్కడే గ్యాస్ ఇవ్వవు, చాలామంది ఇస్తారు. సో ఎవరెవరు ఇచ్చారు ఎవరు అనేది బుకింగ్ కోడ్ అనేది ఉంటుంది. అలాగే మనం ఇచ్చిన ఆర్డర్ నెంబర్ అనేది ఉంటుంది.
ఆర్డర్ నెంబర్ అనేది అక్కడ ఉంది 325 అనేది, ఇంకా ఆర్డర్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మనకి ఎగ్జాంపుల్. ఓకే, సో రూపా ట్రేడర్స్ అనేది ఒక ఆర్డర్ ఇచ్చారు, ఆర్డర్ నెంబర్ 325. అందులో నీకు ఏం కావాలో ఐటమ్స్ మెన్షన్ చేశాను. నువ్వు చెప్పిన ఐటమ్స్ ఏంటి అంటే సిఆర్టీ మానిటర్స్ 10 నెంబర్స్, ఈచ్ వన్ 3000. సో అండ్ ఎల్సిడి మానిటర్స్ 15 నెంబర్స్, ఈచ్ వన్ 4500, డిస్కౌంట్ 4.5% ఇచ్చారు కంపెనీ వాడు. సో అలాగే నెక్స్ట్ వన్ ఎల్ఈడి మానిటర్స్ 25 నెంబర్స్, ఈచ్ వన్ వచ్చేపాటికి 6000. సో ఇది మనం ఇచ్చిన ఆర్డర్, పర్చేస్ ఆర్డర్. కంపెనీ వాడు నీకు ఇస్తాడు, నువ్వు కంపెనీ వాడికి ఇస్తావు, నువ్వు కంపెనీ వాడికి ఇస్తావు పర్చేజ్ ఆర్డర్, అవునా? సో అంటే ఇక్కడ ఎవరికి ఇచ్చావు? రూపా ట్రేడర్స్ అనే కంపెనీకి ఇచ్చావు నువ్వు పర్చేజ్ ఆర్డర్. సో ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా ఎంటర్ చేయాలి? సో దీనికి పర్చేజ్ ఆర్డర్ అనే దానికి మనం లెడ్జర్స్ క్రియేషన్ చేసామంటే చేసాము, లెడ్జర్ క్రియేటింగ్లో ఉంది. అలాగే ఈ స్టాక్ ఐటమ్స్కి మనం క్రియేషన్ చేసామంటే స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేసాం. ఓకే, ఇక ఓచర్లో మనకి చెప్పాను షార్ట్ కట్ ఏంటిది, ఆల్ట్ F4. ఓన్లీ F4 నొక్కితే ఏమొస్తుంది? కాంట్రా వస్తుంది. ఆల్ట్ ప్లస్ F4 నొక్కితే పర్చేజ్ ఆర్డర్ వస్తుంది. ఇక్కడ మనకి లేబుల్ ఏమని కనబడుతుంది? ఇక్కడ లేబుల్ ఏమని కనబడుతుంది? పర్చేజ్ ఆర్డర్ ఉంది. ఓన్లీ పర్చేజ్ ఉందా? లేదు, పర్చేజ్ ఆర్డర్ నెంబర్, అవునా? సో ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్. పర్చేజ్ ఆర్డర్ ఎప్పుడు అప్పుగానే కొంటాం, సెంట్రికేట్, మన క్యాష్ ఏమి ఇవ్వం, అవునా? ఎవరికి? రూపా ట్రేడర్స్. ఇక్కడ ఆర్డర్ ట్రేడర్స్ సప్లయర్ తాలూకు డీటెయిల్స్ ఇక్కడ ఉంది, అవునా? ఇక్కడ ఏమనుంది? సప్లయర్స్ అని ఉంది. మనకి బిట్ మార్క్ క్వశ్చన్స్లో కూడా ఇక్కడ పర్టికులర్గా సమ్ ట్రేడర్స్ ఇట్లా అని చెప్పడు, సప్లయర్స్ అంటాడు. లేదు, సమ్ టైమ్స్ అడుగుతాడు సప్లయర్ వచ్చేపాటికి ఏ గ్రూప్ అవుతుంది అంటాడు, అవునా? మనం లెడ్జర్స్లో వచ్చేవాడికి మీరు రాసుకుంటారు సమ్ పర్టికులర్ నేమ్ వచ్చేపాటికి, లేదు పర్చేసెస్లో కానీ ఇలా ఉంటాయి, లేదంటే మనం అప్పుగా కొన్నప్పుడు రుణదాత అవుతాడు కాబట్టి ఇలా సంట్రీ క్రియేటర్స్ అనుకున్నాం. సప్లయర్స్ అన్నా కూడా సంట్రీ పర్టికులర్ నేమ్ ఇచ్చినా అది గ్రూప్ ఏమొస్తుంది? సంట్రీ క్రియేటర్ అంటారు. సప్లయర్స్ అండర్ గ్రూప్ అన్నా కూడా అది సంట్రీ క్రెడిటర్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేవాడికి ఆ డీటెయిల్స్ మన దగ్గర ఉంటే ఎంటర్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేవాడికి ఆర్డర్ డీటెయిల్స్, ఇవన్నీ మూమెంట్స్ అండ్ పేమెంట్స్ ఇవన్నీ ఫార్వర్డ్ చేస్తాం, ఎంటర్. నెక్స్ట్ మనకి పార్టీ అకౌంట్ నేమ్ ఎప్పుడైతే ఇక్కడ ఇస్తామో నెక్స్ట్ తర్వాత రైట్ సైడ్కి ఇక్కడ వెళ్తుంది ఆర్డర్ నెంబర్, అవునా? ఆర్డర్ నెంబర్ అని వస్తుంది. ఇక్కడ 1 అని ఉంది. మన ఆర్డర్ నెంబర్ ఎంత? మన దాంట్లో 325, అవునా? ఇక్కడ ఉంది కదా, ఆడిచ్చిన నెంబర్ ఎంటర్ చేయండి, మీ ఓన్ నెంబర్ కాదు. 325 అన్నాడు. సో ఆర్డర్ నెంబర్ 325 అండ్ పర్చేజ్ లెడ్జర్ ఏమవుతుంది? ఇక్కడ పర్చేజ్ లెడ్జర్లో పర్చేజ్ జరిగిందా? పర్చేజ్ ఆర్డర్. సో ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ అనేది ఉంటుంది. నేమ్ ఆఫ్ ది ఐటమ్ ఏంటిది? ఫస్ట్ చూస్తే సిఆర్టీ మానిటర్స్ 10 నెంబర్స్, సిఆర్టీ, ఇక్కడ సిఆర్టీ మానిటర్స్ అని వచ్చింది. ఇక్కడ చూస్తే కనుక మనం ఎప్పుడైతే స్టాక్ ఐటమ్ ఇచ్చామో మనకి ఐటమ్ అలొకేషన్ ఫర్ అని ఒక సపరేటెడ్ ఒక లిస్ట్ ఆఫ్ ఒక డైలాగ్ బాక్స్ అనేది డిస్ప్లే ఇస్తుంది మీకు. ఇక్కడ డ్యూ ఆన్ డేట్ ఇస్తుంది, ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. సో ఇచ్చినప్పుడు మనకి మనం ఏదైతే ఎంటర్ చేయాలనుకుంటున్నామో మొత్తం ఈ సపరేటెడ్ లిస్ట్ బాక్స్లోనే కనబడుతుంది. క్వాంటిటీ, ఇక్కడ క్వాంటిటీ, యాక్చువల్ అండ్ అలాగే బిల్డ్ అని ఇలా, అలాగే రేటు, డిస్కౌంట్, అమౌంట్ మొత్తం దీంట్లోనే కనబడుతుంది. మీరు డేట్ దగ్గర ఉన్న తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే మనం ఎంటర్ చేస్తుంది దేంట్లోకి వెళ్తుందంటే యాక్చువల్లోకి వెళ్తుంది. ఓకే, ఎన్ఈసిఆర్టీ 10 అన్నాడు, ఎంటర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చింది మన దాంట్లో ఇంకేమన్నా దానికి డిస్కౌంట్ కానీ క్యాష్ డిస్కౌంట్ కానీ ఏమైనా ఇచ్చాడా? ఏమి ఇవ్వలేదు. 10 నెంబర్స్, ఈచ్ వన్ 3000 అన్నాడు. సో నేను ఇక్కడ బిల్ దాంట్లో కూడా ఆల్రెడీ 10 ఉంది కాబట్టి నేను ఎంటర్ బటన్ని బిల్ దాంట్లో కూడా 10 అని ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ రేట్లో 3000 ఎంటర్, నెంబర్స్ వచ్చింది. డిస్కౌంట్ కాలంలో వాడు ఏమైనా డిస్కౌంట్ ఇస్తే ఎంటర్ చేస్తా. డిస్కౌంట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి సిఆర్టీ మినిట్స్ మీద ఎంటర్ బటన్ని ప్రెస్ చేశాను. ఓకే, ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ ఇవన్నీ ఎంటర్ చేస్తాం అనుకుంటే అలా కుదరదు. సిఆర్టీ మానిటర్స్ 10 నెంబర్స్, ఈచ్ వన్ 3000 ఎంటర్ చేసాం. ఆ స్టాక్ ఐటమ్ ఇక్కడ పైన ఐటమ్ అలొకేషన్ ఫర్ అని కనబడుతుంది. సిఆర్టీ మానిటర్స్ అంటే మనం ఇక్కడ ఈ లిస్ట్ ఈ చిన్న స్మాల్ డైలాగ్ బాక్స్లో ఎంటర్ చేస్తున్న డీటెయిల్స్ అన్నీ కూడా సిఆర్టీ మానిటర్స్కి సంబంధించినవి అని అర్థం. సో అప్పుడు మనం ఎంటర్ చేయాల్సిన క్వాంటిటీ ఎంతో ఎంటర్ చేస్తాం, రేట్ ఎంతో ఎంటర్ చేస్తాం, డిస్కౌంట్ ఉంటే డిస్కౌంట్ ఎంటర్ చేస్తాం. డిస్కౌంట్ ఏమీ లేదు కాబట్టి జస్ట్ ఎంటర్ చేసి నెక్స్ట్
ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఎప్పుడైతే ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తారో మీరు ఆటోమేటిక్గా మొత్తం ఇక్కడ లిస్ట్ తీసేసుకుంది వచ్చేసింది, అవునా? అప్పుడు మళ్ళీ ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి, మళ్ళీ నేమ్ ఆఫ్ ది స్టాక్ ఐటమ్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఐటమ్ ఏంటిది మన ప్రాబ్లంలో? ఎల్సిడి మానిటర్స్. ఎన్ని? 15. ఇక్కడ ఎల్సిడి మానిటర్స్ ఎంటర్. మళ్ళీ ఎల్సిడి అని చేయగానే మళ్ళీ ఇలా వస్తుంది, డేట్ ఆటోమేటిక్గా వస్తుంది. డేట్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాను ఇక్కడ మనకి సాఫ్ట్వేర్లో, అది చేంజ్ చేయొచ్చు. సేమ్ ఎంటర్. యాక్చువల్ ఎంత? యాక్చువల్ దాంట్లో 15. ట్రేడ్ డిస్కౌంట్ ఏమైనా ఇచ్చాడా? ఎంత ఇచ్చాడు? 15 మెంబర్స్, ఈచ్ వన్ 4,000-5,000. ట్రేడ్ ఏమి ఇవ్వలేదు. 4,500 4.5. ఇక్కడ రేట్లో 4,500 వేస్తాము, ఎంటర్. అలాగే డిస్కౌంట్లో 4.5 ఎంటర్ చేసాం కదా, 4.5% డిస్కౌంట్ ఇచ్చాం, ఎంటర్. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా టైప్ చేయాలంటే లేదు, పైన ఆటో అలొకేషన్ ఎల్సిడికి మళ్ళీ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే మొత్తం డీటెయిల్స్ మెన్షన్ అయిందా లేదా, అవునా? సో నెక్స్ట్ ఎంటర్. నెక్స్ట్ ఏంటిది? ఎల్ఈడి ఎంటర్. డేట్ అనేది దానికి వస్తుంది, మళ్ళీ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే యాక్చువల్ దానికి వస్తుంది, కిందకి వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ మనం ఏం చేస్తాం, మనకి ఎల్ఈడి మానిటర్స్ ఎన్ని ఇచ్చాడు అంటే, ఎన్ని ఇచ్చాడు? 25 నెంబర్స్, ఈచ్ వన్ 6,000 అన్నాడు. ఓకే, ఎల్ఈడి 25 నెంబర్స్, ఈచ్ వన్ 6,000. అంత డిస్కౌంట్ ఏమైనా ఇచ్చాడా? ఏమని ఇచ్చాడంటే ఏం లేదు, 25 ఈచ్ వన్ 6,000 అంతే, డిస్కౌంట్ కానీ ఏమి ఇవ్వలేదు. అప్పుడు మనం ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో ఇంకేమైనా ఐటమ్స్ ఉన్నాయా అంటే, ఇంకేమైనా ఐటమ్స్ ఉన్నాయా? ఇంకేం లేవు. రూపా ట్రేడర్స్ దగ్గర 3 ఐటమ్స్ ఉన్నాయి. ఎంటర్ ఎంటర్ సేవ్. సెకండ్ పాయింట్ పర్చేజ్ ఆర్డర్ నోట్ చేసేసాం, కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ మన అయితే ముందు అనుకున్నటువంటి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసేసాం. సో నెక్స్ట్ సెకండ్ వన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేవాడికి గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రూపా ట్రేడర్స్ విత్ ఆర్డర్ నెంబర్ 325 అన్నాడు. అంటే ఇక్కడ వచ్చేవాడికి గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రూపా ట్రేడర్స్ విత్ ఆర్డర్ నెంబర్ 325. గూడ్స్ అనేవి గూడ్స్ అంటే ఏంటి? ఐ మీన్ స్టాక్, సరుకులు. సో ఓకే, ఇక్కడ వచ్చేవాడికి తీసుకున్నాం, రిసీవ్ చేసుకున్నాం. ఎవరి దగ్గర నుంచి? రూపా ట్రేడర్స్ దగ్గర నుంచి మనం సరుకులు అనేవి తీసుకున్నాము. ఆర్డర్ నెంబర్ ఎంత అన్నాడు? 325 అన్నాడు. సో మనం ఇక్కడ రూపా ట్రేడర్స్కి ఇచ్చిన ఆర్డర్ ఎంత? ఇది 325. ఓకే, అంటే ఎప్పుడైతే ఇక్కడ మనకి గూడ్స్ వచ్చినాయో మీకు చెప్పాను ఏంటి, ఫస్ట్ స్టెప్ ఆర్డర్ ఇచ్చాం, సెకండ్ వన్ పర్చేస్ జరిగినాయి. సో ఇక్కడ ఈ థర్డ్ స్టెప్లో ఏంటి? గూడ్స్ రిసీవ్. అంటే మనకి స్టాక్ ఐటమ్స్ మన షాప్లోకి వచ్చినాయి, డెలివరీ వచ్చేసింది మన షాప్లోకి ఆ ఐటమ్స్ అనేవి, స్టాక్ ఐటమ్స్ అనేవి అన్లోడ్ చేసుకున్నాం. సో అంటే అప్పుడు అక్కడ ఏం జరిగింది? పర్చేస్ అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు ఇది మనం దీన్ని పర్చేజ్లో రాయాల్సి ఉంటుంది. పర్చేజ్ జరిగింది కాబట్టి సో పర్చేజ్ ట్రాన్సాక్షన్. పర్చేజ్ షార్ట్కట్కి ఏంటి? F9. పర్చేజ్లో మనం ఇప్పుడు రాస్తాం. పర్చేజ్లో మనకి ఏమేమైతే వచ్చినాయో అవన్నీ కూడా వస్తాం. ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అని ఉంటుంది, ఎంటర్ చేస్తాం. డేట్ ఎంటర్. పార్టీ అకౌంట్ నేము రూపా ట్రేడర్స్, ఎంటర్. రూపా ట్రేడర్స్ అని అవ్వంగానే ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ ఆర్డర్ నెంబర్ అని వస్తుంది, లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్. అంతకుముందు ఫార్వర్డ్ చేసేసాం డీటెయిల్స్ అన్ని, ఇప్పుడు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఎండ్ ఆఫ్ లిస్ట్, న్యూ నెంబరు, నాట్ అప్లికేబుల్. ఇక్కడ ఏమనుంది? 325. అవునా? రూపా ట్రేడర్స్ ఇక్కడ ఏమన్నాడు ప్రాబ్లంలో చూస్తే, గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రూపా ట్రేడర్స్ విత్ ఆర్డర్ నెంబర్ 325. రూపా ట్రేడర్స్ నుంచి గూడ్స్ వచ్చినాయి. ఓకే, ఆర్డర్ నెంబర్ ఎంత? 325. సో అది ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ ఆర్డర్ నెంబర్లో 325, ఎండ్ ఆఫ్ లిస్ట్ కాదు, ఆర్డర్ నెంబర్ 325 అనేది ప్రెస్ చేయండి, ఎంటర్. 325 వేసాం. ఇంకోటి ఏమైనా వచ్చిందా? ఏం లేదు, ఎండ్ ఆఫ్ లిస్ట్, ఎంటర్ ఎంటర్. అడ్రస్ రూపా సప్లయర్ తాలూకు డీటెయిల్స్ ఏమైనా అడ్రస్ కానీ ఏమైనా ఉంటే ఎంటర్ చేయొచ్చు. ఓకే, స్టేటు ఎంటర్ చేస్తాం, ఎంటర్. ఎప్పుడైతే మీరు అక్కడ ఎంటర్ చేస్తారో డీటెయిల్స్ మొత్తం వచ్చేసినాయి, అవునా లేదా? పర్చేజ్ ఆర్డర్లో మనం రాసిన డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చింది. ఇక్కడ పర్చేజ్ నెక్స్ట్ పార్టీ అకౌంట్ నేమ్లో ఇచ్చాం. పర్చేజ్ ఇక్కడ నెక్స్ట్ పర్చేజ్ లెడ్జర్. ఇక్కడ పర్చేజ్ లెడ్జర్లో ఏముంది? పర్చేజ్ ఆర్డర్ ఉంది, మనం అక్కడ చేంజ్ చేయాలి. ఏంటిది? పర్చేజ్ అని చేంజ్ చేయాలి. సో ఓకే,
పర్చేజ్. సో ఈ మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మొత్తం టాలీ సాఫ్ట్వేర్ ఇన్సర్ట్ చేసేసింది. ఓకే, సో అది ఇప్పుడు ఎంటర్ 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 సేవ్. పర్చేజ్ కూడా జరిగిపోయింది. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్కి సెకండ్ స్టెప్కి కన్స్ట్రక్షన్ ఉందా అంటే ఉంది, అవునా? సెకండ్ స్టెప్లో ఏం చేసాం, పర్చేజ్ ఆర్డర్లో ఉన్నది ఆటోమేటిక్గా సెకండ్ స్టెప్ అయినటువంటి పర్చేజెస్లో మొత్తం ఐటమ్స్ని టాలీ సాఫ్ట్వేర్ ఇన్సర్టేషన్ చేసేసింది. జస్ట్ దేంతో, ఆర్డర్ నెంబర్ లేకుండా కష్టం. సో ఆర్డర్ నెంబర్ని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా ఇదే ఇన్సర్ట్ చేసింది. యాక్చువల్గా మనం రాయాలి, టాలీ సాఫ్ట్వేర్ రాసేస్తుంది. ఓకే, అందుకే టాలీ సాఫ్ట్వేర్ ఈజీగా ఉంటుంది అన్నాను. మనం దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలిస్తే ఈజీ. ఓకే, సో మనకి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి, ఫోర్త్ ట్రాన్సాక్షన్. మళ్ళీ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాం. ఎవరికి ఇచ్చాం ఈసారి, విజయ ట్రేడర్స్కి ఇచ్చాం. సో ఓకే, పర్చేజ్ ఆర్డర్ గివెన్ టు విజయ ట్రేడర్స్ విత్ ఆర్డర్ నెంబర్ 907. ఇట్ కంటైన్ ఫాలోయింగ్ స్టాక్ ఐటమ్స్. ఓకే, సో ఏమి ఇచ్చాం ఈసారి విజయ ట్రేడర్స్కి, కీబోర్డ్స్ మౌస్ ఇచ్చాం. ఓకే, సో దీన్ని మళ్ళీ ఏం చేయాలి మనం ఈసారి కూడా, పర్చేజ్ ఆర్డర్కి షార్ట్ కట్కి ఆల్ట్ ప్లస్ F4. ఆల్ట్ పట్టుకుని F4 పెడితే మనకి పర్చేజ్ ఆర్డర్ వస్తుంది, అవునా? సో లేదు, అన్ఫార్చునేట్లీ నేను పర్చేజ్ ఇక్కడే ఉన్నాను. అయితే చూపిస్తాను. నేను పర్చేజ్లో ఉన్నాను. పర్చేజ్ ఆర్డర్కి ఆల్ట్ ప్లస్ F4 నొక్కితే పర్చేజ్ ఆర్డర్ వస్తుందన్న. మనకి ల్యాప్టాప్స్ మీద ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ల్యాప్టాప్స్ F4 F6 యూజ్ చేసినప్పుడు మనకి యూజ్ చేయవు. కీబోర్డ్ అయితే సక్సెస్ఫుల్గా మనం ఎప్పుడైతే జస్ట్ F6 అన్నా F5 అన్నా ఆటోమేటిక్గా పేమెంట్ రిసిప్ట్ ఓపెన్ అయిపోతుంది కీబోర్డ్కి. ఎందుకంటే కీబోర్డ్ మీద ఫంక్షన్ కీస్ మీద ఎటువంటి సబ్ ఆప్షన్స్ ఉండవు, ల్యాప్టాప్స్ మీద ఇస్తాడు సబ్ ఆప్షన్స్ ఇచ్చేస్తారు. సో అందుకే మనం ఫంక్షన్ కీస్ నొక్కితే ఆ సబ్ ఆప్షన్స్ యాక్టివేట్ అవుతాయి. సో అందుకే మీకు రైట్ సైడ్ ఉన్నటువంటి ఆప్షన్ ప్యానల్ యూజ్ చేయమన్నాను. సో ఇందులో కూడా ఉంటుంది, ఇక్కడ F2 పక్కన ఇక్కడ ఆర్డర్ వచ్చేసి ఉంటుంది. క్లిక్ చేసామనుకోండి పర్చేస్ ఆర్డర్ వస్తుంది. ఓకే, మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోదు F2 అని ఉంది కదా అని చెప్పి పర్చేజ్ ఆర్డర్ షార్ట్కట్కి F2 అని కాదండి ఇక్కడ, అవునా? నేను క్లిక్ చేసినప్పుడు ఏం చేశాను, ఆల్ట్ ప్లస్ F2 నొక్కాను, ఆల్ట్ ప్లస్ F4 నొక్కాను, ఆల్ట్ ప్లస్ F2 నొక్కాను అనుకోండి డేట్ వస్తుంది, అవునా? అందుకే మీకు కన్ఫ్యూజన్ చేయడానికి ఇలా ఉంటుంది షార్ట్ కట్ కీ అనేది. అందుకే గుర్తుపెట్టుకోండి, మనకి ఆప్షన్ మౌస్తో యూజ్ చేసుకోవడానికి పక్కన అలా ఆప్షన్ అనేది ఇస్తాడు. జస్ట్ ఆర్డర్ ప్రాసెసింగ్, ఆర్డర్ వచ్చాను, ఇది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, మీరు పర్చేజ్ ఆర్డర్ని యాక్టివేషన్ చేసినప్పుడు ఆ ఆప్షన్ వస్తుంది. మీరు చేయనప్పుడు అసలు ఆప్షన్ అనేది ఉండదు, అసలు అక్కడ కనపడదు. ఓకే, షార్ట్ కట్ కీ వచ్చేపాటికి ఆల్ట్ ప్లస్ F4, నాట్ ఓన్లీ F2. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఓకే, ఇప్పుడు మనం పర్చేజ్ ఆర్డర్, ఈసారి మనం పర్చేజ్ ఆర్డర్ ఎవరికి ఇచ్చాం, విజయ ట్రేడర్స్కి ఇచ్చాం. పార్టీ అకౌంట్ నేమ్ విజయ ట్రేడర్స్ ఇస్తాం, డీటెయిల్స్ ఉంటే ఎంటర్ చేస్తాం, ఫార్వర్డ్. ఆర్డర్ నెంబర్ ఎంత, 907. ఎంటర్. పర్చేజ్ లెక్చర్లో పర్చేజ్ ఆర్డర్ ఏమి ఇచ్చాం, కీబోర్డు ఎన్ని 10 300 ఈచ్ వన్, బట్ బిల్ ఓన్లీ 9 అన్నాడు, అవునా? ఇక్కడ ట్రేడ్ కూడా వచ్చింది, అవునా? ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, 10 ఇక్కడ 9, ఎంత రేటు 300. ఇంకేమన్నా క్యాష్ డిస్కౌంట్ కూడా ఇచ్చాడా, క్యాష్ డిస్కౌంట్ కూడా ఇస్తే ఎంటర్ చేస్తాం, క్యాష్ డిస్కౌంట్ ఇవ్వలేదు. ఓకే, ఎంటర్. మళ్ళీ నెక్స్ట్ దీని మీద రాసేస్తాం, కాదు ఇది మన క్వాంటిటీ రేట్ ఇవన్నీ దేనికి సంబంధించినవి, ఇక్కడ ఐటమ్ అలోకేషన్ ఫర్ అన్నాడు, అంటే ఏంటిది, ఇది కీబోర్డ్కి సంబంధించిన ఐటమ్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎంటర్ బటన్, ఫార్వర్డ్. నెక్స్ట్ ఏంటిది, మౌస్, ఎంటర్ చేస్తాం. ఇక్కడ వచ్చేవాడికి ఈసారి ఏముంది, మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ కీబోర్డు 20 ఈచ్ వన్ 150, డిస్కౌంట్ 2 అన్నాడు. ఓకే, 20 ఈచ్ వన్ 150, డిస్కౌంట్ ఎంత 2%, ఎంటర్. ఓకే, ఇంతగా మనం అన్ని పర్ఫెక్షన్గా ఎంటర్ చేసామా, ఏమన్నా డీటెయిల్స్ ఏమైనా రాంగ్ చేసామని చూస్తే కరెక్ట్గానే ఉండేది 300 ఎంటర్. ఇంకా జస్ట్ ఎంటర్, సేవ్, రిటర్న్ వచ్చేసి. ఓకే, ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి, ఫిఫ్త్ ట్రాన్సాక్షన్.
ఇక్కడ వచ్చేవాడికి గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ విజయ ట్రేడర్స్ విత్ ఆర్డర్ నెంబర్ 907. అవునా? సో ఇక్కడ గూడ్స్ అనేవి రిసీవ్ చేసుకున్నాం ఎవరి దగ్గర నుంచి? విజయ ట్రేడర్స్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాం. ఆర్డర్ నెంబర్ ఎంత అంటున్నాడు? 907 అంటున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేవాడికి మనం దీన్ని దేంట్లో చేయాలి? పర్చేజ్లో రాయాలి. మనకి ఐటమ్స్ వచ్చేసినాయి కాబట్టి పర్చేజ్. ఇక్కడ సప్లై ఇన్వాయిస్ నెంబర్ 5 పార్టీ అకౌంట్ నేమ్ లేవని పెడతాం. ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి అన్నాడు? గూడ్స్ విజయ ట్రేడర్స్ దగ్గర నుంచి వచ్చినాడు. మీకు క్యాష్ పెట్టారనుకోండి ఏవి రాదు. విజయ ట్రేడర్స్ వాడు ఎవరి దగ్గర నుంచి వచ్చిన అన్నాడు? విజయ ట్రేడర్స్ దగ్గర నుంచి వచ్చిన అన్నాడు. ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఎంత? 907. మీరు ఇక్కడ విజయ ట్రేడర్స్ అని చెప్పి ఆర్డర్లోకి వెళ్ళి ఆర్డర్ నెంబర్ 907 అని డిస్ప్లే ఇవ్వలేదు అనుకోండి, మీరు ఎక్కడో రాంగ్ చేశారని అర్థం. మీరు పర్చేజ్ ఆర్డర్ కరెక్ట్గా ఎంటర్ చేయలేదు. మీరు పర్చేజ్ ఆర్డర్ కరెక్ట్గా ఎంటర్ చేస్తే ప్రొసీజర్ అంతా కూడా కరెక్ట్గా ఎంటర్ చేస్తే మీకు ఎప్పుడైతే పార్టీ అకౌంట్ నేమ్ ఇచ్చినప్పుడు మనకు అంతకు ముందు కూడా ఈ డీటెయిల్స్ వచ్చినాయి. మనం ఇంతకుముందు రాయలేదా? పర్చేజ్ రాసాం, సండ్రీ క్రెడిటర్స్లో రాసాం. సండ్రీ క్రెడిటర్స్ రాసినప్పుడు మనం ఈ డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళాం. మీకు డీటెయిల్స్ నెక్స్ట్ వస్తే చెప్తాను. ఇప్పుడు ఆ డీటెయిల్స్లో లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్ అంతకు ముందు కూడా వచ్చింది. ఏం చేసాం? అంతకుముందు ఎండ్ ఆఫ్ లిస్ట్ అనేది కొట్టేసి ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు మనం ఆర్డర్ నెంబర్, ఇక్కడ ఆర్డర్ నెంబర్ 907 అది టాలీలో బై డిఫాల్ట్గా వచ్చిందా? మనం క్రియేషన్ చేసిన ఆర్డర్ నెంబర్ అక్కడ డిస్ప్లే ఇస్తాం. 907 ఎంటర్ ఇచ్చాం. నెక్స్ట్ వన్ ఇంకేమీ లేదు కాబట్టి ఎండ్ ఆఫ్ లిస్ట్ ఎంటర్. మనకి మీకు ఆర్డర్ నెంబర్లో ఆర్డర్ నెంబర్ ఎండ్ ఆఫ్ లిస్ట్ ఆర్డర్స్లో మనకి ఆర్డర్ నెంబర్ డిస్ప్లే ఇవ్వలేదు, కనపడటం లేదు అంటే మీరు ఎక్కడో రాంగ్ చేశారని అర్థం. మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి. ఓకే, అది ఎంటర్. నెక్స్ట్ వన్ ఇక్కడ పర్చేజ్ లెక్చర్లో ఏముంటుంది? పర్చేజ్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. పర్చేజ్లో మనం చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే జస్ట్ పర్చేజ్ లెక్చర్ని చేంజ్ చేయటం. ఒకటి పార్టీ అకౌంట్ నేమ్లో ట్రేడర్స్ నేమ్ పెడతాం అండ్ ఆర్డర్ నెంబర్ కనెక్షన్ ఇవ్వటం. తర్వాత పర్చేజ్ లెక్చర్లో పర్చేజ్ అని అంటే ఈ 2 స్టెప్సే మనం పర్చేజ్ ఓచర్లో చేయాల్సిన పనులు. పర్చేజ్ ఓచర్ ఎప్పుడు ఎంటర్ చేస్తాం? గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ అన్నప్పుడు, గూడ్స్ రిసీవ్ చేసుకున్న సమ్ పర్టికులర్ పర్సన్ దగ్గర నుంచి అన్నప్పుడు మనం పర్చేజ్ రాస్తాం. ఓకే, అది నెక్స్ట్ వన్. ఇప్పుడు ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకేం లేవు అంట. సేవ్ చేసేసాం. సో ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మన ప్రాబ్లంలో ఇంకేంటి? క్యాష్ పెయిడ్ టు రూపా ట్రేడర్స్ అన్నాడు. క్యాష్ పెయిడ్ టు రూపా ట్రేడర్స్, అలాగే క్యాష్ కింద క్యాష్ పెయిడ్ టు విజయ ట్రేడర్స్. సో ఓకే, మనకి పర్టికులర్ ఇక్కడ అమౌంట్ అనేది ఏమైనా చెప్పాడంటే ఏం చెప్పలేదు. జస్ట్ రూపా ట్రేడర్స్కి డబ్బులు కట్టేసాము అని చెప్పారు. అవునా? సో మనకి ఎంత అనేది మెన్షన్ చేయలేదు. అప్పుడు ఏమని చెప్పాను? ఇప్పుడు ఏమవుతుంది? క్యాష్ పెయిడ్ అంటే మనకి మనీ అనేది వెళ్ళిపోతుంది, పేమెంట్ అవుతుంది. అకౌంట్లో బ్యాంక్ అన్నాడు ఏం లేదు, అసలు బ్యాంక్ అనేది ఏం లేదు. అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో రూపా ట్రేడర్స్ ఎంత ఇవ్వాలి చెప్పలేదు. ఇక్కడ మనకి కరెంట్ అవైలబుల్ బ్యాలెన్స్లో ఇక్కడ చూపిస్తుంది అని చెప్పాను. ఎంత? 2,44,462.50 పైసాతో సహా ఎంటర్ చేయాలి. ఓకే, అవునా? 2,44,462.50. నెక్స్ట్ ఇక్కడ వస్తుంది మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. ఇక్కడ ఆన్ అకౌంట్ అనేది పెడతాం. ఆన్ అకౌంట్ ఎంటర్. మనకి ఇక్కడ మీరు ఎప్పుడైతే ఎలా పెట్టారో ఇక్కడ కరెంట్ అవైలబుల్ బ్యాలెన్స్ 0 రావాలి. 0 వచ్చిందో రాలేదా చూసుకోండి. మీరు ఇక్కడ 50 పైసా పెట్టినా కానీ ఇక్కడ 50 ఉంటుంది, అప్పుడు కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఆ టైప్ ఆఫ్ కూడా ఉన్నాయి. ఎంటర్. నెక్స్ట్ వన్ క్యాష్ విజయ ట్రేడర్స్కి ఇచ్చాం ఈసారి. ఎంటర్. విజయ ట్రేడర్స్కి ఇవ్వాల్సింది ఎంత? 5,640 రూపీస్. ఎంటర్. ఇక్కడ ఆన్ అకౌంట్ మెథడ్ ఆఫ్ అడ్జస్ట్ ఆన్ అకౌంట్ ఎంటర్. ఎంత ఇచ్చాం? అప్పుడు 0 వచ్చింది కరెంట్ బ్యాలెన్స్. ఎంటర్. సేవ్. ఓకే, మన ప్రాబ్లంలో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ సేల్స్. అవునా? సేల్స్ అన్నాడు. సేల్స్కి ఏంటి? F8 సేల్స్. ఓకే, మనకి ఏమైనా పర్టికులర్గా అప్పుగా అమ్మామా? లేదు, మనకి నేమ్ అనేది ఏం మెన్షన్ చేయలేదు, అంటే క్యాష్ కమ్మినట్టే లెక్క. అక్కడ పార్టీ అకౌంట్ నేమ్ ఏముంటుంది? క్యాష్ ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఆర్డర్ డీటెయిల్స్ ఏమీ లేవు. ఆర్డర్ నెంబర్స్ ఇది ఇక్కడ వచ్చింది. అవునా? ఇక్కడ ఆర్డర్స్ నెంబర్స్ ఇవన్నీ లేవు, అన్ని ఫార్వర్డ్ డీటెయిల్స్. సేల్స్ లెక్చర్లో సేల్స్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్టాక్ ఐటమ్, ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయాలి. CRT మోంటెస్,
సిఆర్టీ మోటార్స్ ఎన్ని 10 ఈచ్ వన్ 4200 1.5 10 4200 1.5 and next one LCD monitors 15 5600 కానీ బిల్ ఓన్లీ 14కి అన్నాడు అవునా ఏ మానిటర్స్ అన్నాడు ఎల్సిడి గుర్తుపెట్టుకోండి ఎల్సిడి ఎల్సిడి అక్కడ మనం రివర్స్లో కొట్టినా కానీ డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ 14 5600 అంట ఓకే నెక్స్ట్ ఎల్ఈడి 25 ఈచ్ వన్ 8500 ఎల్ఈడి 25 8500 అంట ఓకే ఎల్ఈడి 25 ఈచ్ వన్ 8500 ఇక్కడ మనకి ఎల్ఈడి కాడ ఎల్సిడి కాడ అన్ఫార్చునేట్లీ కబాల్ని డిఫరెన్స్ కొట్టేస్తాం కాస్త గుర్తుపెట్టుకోండి ఒక్క లెటరే డిఫరెన్స్ ఆటోమేటిక్గా ఎల్సిడి ఉండాల్సిన ప్లేస్లో ఎల్ఈడి టైప్ చేసిన ఎల్ఈడి టైప్ చేయాల్సిన ప్లేస్లో ఎల్సిడి టైప్ చేసిన ఆన్సర్ రాంగ్ వచ్చేస్తుంది ఓకే సో నెక్స్ట్ వన్ కీబోర్డ్ 10 numbers ఈచ్ వన్ 550 బిల్ ఓన్లీ 8 కీబోర్డు 10 బిల్ ఓన్లీ 8 అనా ఎంత అన్నాడు 550 అంట నెక్స్ట్ మౌస్ ఓకే దీనికి ఏమి ఇచ్చాడు 20 అన్నాడు ఈచ్ వన్ 220 డిస్కౌంట్ 3% 20 రేట్ 220 డిస్కౌంట్ ఎంత అన్నాడు ప్రాబ్లం వస్తే 3% డిస్కౌంట్ 3 అంట ఇక్కడ మనకి చూస్తే ప్రాబ్లంలో డిస్కౌంట్ 2 చోట్ల వచ్చింది ఒకటి సిఆర్టీ మోటార్స్కి ఇంకోటి మౌస్కి క్యాష్ డిస్కౌంట్ వచ్చింది ట్రేడ్ డిస్కౌంట్ 2 చోట్ల వచ్చింది మన ప్రాబ్లంలో సేల్స్లో చెక్ చేసుకోండి క్యాష్ డిస్కౌంట్ సిఆర్టీ మోటార్స్కి దానికి ట్రేడ్ డిస్కౌంట్ 2 మ్యాచ్ అయిందా అన్ని అమౌంట్స్ మ్యాచ్ అయింది ఓకే రైట్ అనుకుంటా అండ్ యాక్సెప్ట్ అలా చెక్ చేసుకోండి ప్రాబ్లం చేసేటప్పుడే మన మిస్టేక్స్ రాసామా అనేది ఒకసారి చెక్ చేసుకుని ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది మిస్టేక్స్ రావు ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఓకే మనకి ఇంకా ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయంటే ఇంకేమీ లేవు అంట బ్యాలెన్స్ షీట్ 90,835 అలాగే 3,90,835 మ్యాచ్ అయిందా ప్రొసీజర్ వచ్చేవాటికి ఈ విధంగా ఉంటుంది ఓకే స్టాక్ సమ్మరీ ఏమన్నా ఉందా అంటే ఎందుకు లేదంటే ఏమీ లేదు మనం రిటర్న్స్ ఏం రాలేదు కదా రిటర్న్స్ ఏమైనా ఉంటే స్టాక్ సమ్మరీ ఉంటుంది లేదు మనం కొన్న వాటిలో ఏమైనా తక్కువ అమ్మేసి అంటే 25 కొన్నాం 20 అమ్మాం అప్పుడు 5 ఉంటాయి స్టాక్ సమ్మరీ ఉంటుంది మనం ఏం లేదు ఎన్ని కొన్నాం అన్నీ అమ్మేసాం అవునా కీబోర్డ్ 10 కొన్నా 20 కొన్నాం సేల్స్లో 10 20 వచ్చేసినాయి సిఆర్టీ మోటార్స్ కొన్నది 10 15 25 వచ్చేసింది 10 15 25 అన్నీ వచ్చేసాయి అన్నీ కొన్నాం అన్నీ అమ్మేసాం సో స్టాక్ సమ్మరీ అనేది ఉండదు సో ఓన్లీ నెట్ బ్యాలెన్స్ ప్రాఫిట్ వస్తుంది ఇకపోతే క్యాష్ ఇన్ హ్యాండ్ బ్యాంక్ అంటారా బ్యాంక్ లేదు కాబట్టి క్యాష్ ఇన్ హ్యాండ్ బ్యాంక్ డిస్ప్లే అవ్వలేదు ఓకే సో మనకి అక్కడ ఎందుకు ఆన్సర్ రాలేదు ఏ డిస్ప్లే అవ్వలేదు అనే రీజన్ కూడా మనం నోట్ చేసుకోవాలి గుర్తుపెట్టుకుంటే మనం ఏంటి ఎందుకు రాలేదనేది ఐడియా వస్తుంది సబ్జెక్ట్ అనేది దాంట్లోనే ఉంటుంది మోస్ట్లీ అంతా వాడు అలాగే అడుగుతాడు క్యాష్ డిస్కౌంట్ ఇవన్నీ ఎందుకు డిస్ప్లే అవ్వలేదు ఎందుకు రాలేదు ఇలా ఉంటుంది ఇలా ఉంటాయి సమ్ మిస్టేక్స్ మనం ప్రాబ్లం చేసేటప్పుడే దాన్ని చేస్తే ఇందులోనే మోస్ట్ ఆఫ్ ది చాలా థియరీ ఉంది ఓకే అందుకే అన్న అబ్జర్వేషన్ చేస్తే ఆ ప్రాబ్లం ఈ పాయింట్ ఈ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది మొత్తం చేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది ఐడియా వస్తుంది దాని మీద ఉన్న సబ్జెక్ట్ ఉన్న థియరీ కూడా తెలుస్తుంది రెండు వస్తాయి ప్రాక్టికల్ థియరీ రెండు వస్తాయి ఓకే నోట్ చేసుకోండి ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక షేర్ చేయొచ్చు
ప్రాబ్లం అందరూ నోట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నోట్ చేసుకోవచ్చు. డౌట్ ఉంటే కనుక షేర్ చేయొచ్చు. అలాగే నోట్స్ అందరూ కూడా నోట్ చేసుకోండి. స్క్రీన్ అందరికీ షేర్ అవుతుందా? స్క్రీన్ అందరికీ షేర్ అవుతుందా? వాయిస్ క్లియర్గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, రైట్. నోట్స్ అందరూ నోట్ చేసుకోండి. సో ఓకే, నెక్స్ట్ ఓకే, ప్రాబ్లం వల్ల నెక్స్ట్ పార్ట్ డిస్ప్లే ఇస్తున్నాను చూడండి. శ్రీకాకుళం నుంచి వెంకటేశ్వరమ్మ సెకండ్ పార్ట్ రివ్యూ అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మీకు ఇస్తుంది ప్రాబ్లం 1లోని సెకండ్ పార్ట్ రివ్యూ ఇస్తున్నాను చూడండి, డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ పార్ట్ ప్రాబ్లం 1లో థర్డ్ పార్ట్.
ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 2 డిస్ప్లే ఇస్తున్నాను చూడండి. ఓకే, డౌట్స్ కనుక ఇంకేమైనా ఉంటే షేర్ చేయొచ్చు. అండ్ మీకు సమ్ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. మీరు ప్రాబ్లమ్స్ అన్నీ నోట్ చేసుకున్న తర్వాత. ఓకే, ప్రాబ్లం 2లో నెక్స్ట్ పార్ట్. ఓకే, ప్రాబ్లం 2లో నెక్స్ట్ పార్ట్ డిస్ప్లే ఇస్తున్నాను చూడండి. సో ఓకే, టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అందరూ నోట్ చేసుకున్నారా? ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? శ్రీకాకుళం నుంచి అమరేష్ స్క్రోల్ అప్ చేశాను చూడండి. అండ్ కర్నూలు నుంచి వై ఈరేష్. ప్రాబ్లం 1 డిస్ప్లే ఇస్తాను. ఓకే, ప్రాబ్లం 1 డిస్ప్లే ఇస్తున్నాను.
ఓకే. మీకు ప్రీవియస్